పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. 53వ పేజీ నెంబర్ 53, పేజీ నెంబర్ 53, 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని తెచ్చుకునవలెను. తరువాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాని తినవలను. ఆమె ప్రారంభించి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభావ, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో ప్రభావ మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలను మేము చదివి ఎత్తిపట్టి ఉన్నాము. గ్రంథకర్తమైన దేవ, గ్రంథములకు అనువాదకుడమైన మా ప్రభువ, మీరే రంగం మీద కదలాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి. ఓ ప్రభు, మరి పక్షిరాజు పిల్లలు ఆ గూటిలో తల్లి కొరకు మరి ఎదురు చూస్తూ ఉంటాయి. తల్లి ఎప్పుడైతే బిడ్డలను విడిచి బయటికి వెళ్ళిందో, ఓ తమ తల్లి రాబోతుంది, తమ తల్లి ఆహారం తీసుకొస్తుంది, ఓ మంచి తాజా వేడిగా రక్తము కార్చిన ఆహారం తమ తల్లి ఆహారం తీసుకొని వస్తుందని ఆకలితో ఆ గూటిలో ఉన్న పిల్లలు, పక్షిరాజు పిల్లలు ఎదురు చూస్తున్నట్లుగా ప్రభా మేము ఓ ప్రభు మరి ఈ యొక్క గుడారంలో ఎదురు చూస్తూ ఉన్నాం. మా ప్రభా, మా తల్లి పక్షి మా కొరకు ఆహారం తీసుకొని రావాలని, మా తల్లి పక్షి ఓ రక్తము కారుచున్న వేడిగా ఉన్న ఆహారం తీసుకొని రావాలని ఆకలితో ఓ ప్రభు ఎంతో ఆశతో మేము ఈ గుడారంలో మా తల్లి పక్షి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మా ప్రభా, పరిశుద్ధాత్మైన మా పక్షిరాజా, ఓ మా కొరకు తాజా ఆహారం తీసుకొని రమ్మని అడుగుతున్నాం. మా ప్రభా, ఓ నీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మా ప్రభా, ఓ ప్రభా, మేము మీ యొక్క లేఖనం చెబుతా ఉంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షి రాజు వలె ఓ యవనస్తుల వలె మార్చబడి ఓ మరి నూతన బలాన్ని పొందుకుంటారని మీరు చెప్పారు. మా ప్రభా, కాబట్టి ఈ గుడారములో ఓ ఈ పక్షి రాజు యొక్క గూటిలో మేము మా తల్లి పక్షి కొరకు ఎదురు చూస్తా ఉన్నాము. ఓ మా తల్లి అయిన పక్షి రాజా, నువ్వు మా కొరకు దిగి వచ్చి ఆహారం అడుగుతున్నాం. మా ప్రభు, నీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఏ లేఖములు అయితే మా కొరకు సిద్ధపరిచి ఉంచారో ఆ యొక్క నిజమైన వేడిగా రక్తము కారుచినటువంటి ఆహారాన్ని మా నోటికి అందించడం అడుగుతున్నాం. మా ప్రభు, నీకు వందనాలు. మీరే రంగం మీద కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం. మా ప్రభువా, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం నామం పేట ప్రభావి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మన యొక్క దేహం యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క కృపా సమాధానం మీ అందరిపై ఉండను గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం నుంచి, క్రీస్తు తామస్ యొక్క సందేశము చేదు కూరైనది. క్రీస్తు తామస్ యొక్క సందేశము చేదు కూరైనది అనే చిన్న అంశం. యేసు క్రీస్తుని మీరు చేదు కూరలతో భుజించుడి. హల్లెలూయా. పస్కా బలిని ఎలా భుజించాలి? మనం చేదు కూరలతో మనం భుజించాలి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినటువంటి ఒక కట్టడ. పస్కా బలి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో తెలియాలంటే ఆ పస్కా బలి పశువుని, అర్పించబడిన బలి పశువు యొక్క మాంసాన్ని తినాలి అంటే ఎలా తినాలి? చేదు కూరలతో తినాలి. ఇప్పుడు ఈ లోకానికి ప్రభువు యేసుక్రీస్తు అర్థం కాకపోవడం గల కారణం ఏంటంటే, వారు అర్పించబడిన యేసుక్రీస్తుని అయితే చూశారు కానీ మన కోసం, రక్షణ కోసం కల్వరిలో చనిపోయిన యేసుక్రీస్తు ఓ మన కోసం చనిపోయారు, ప్రాణం పెట్టారనే విషయాన్ని వాళ్ళు ఎరిగి ఉన్నారు. కానీ ఆ యేసుక్రీస్తుని, ఆ పస్కా బలి పశువును భుజించే సమయంలో చేదు కూరలతో కలిపి తిరగపోవడం వల్ల ఆ పస్కా బలి విలువ, ఆ టేస్ట్ దానికి వాళ్ళకి తెలియలేదు. యెహోవా చెప్పిన కట్టడ ఏంటంటే, మీరు పస్కా బలిని ఎలా తినాలి?
చేదు కూరతో తినాలి, చేదు కూరతో తినాలి. రుచిగల కూరతో తినకూడదు. రుచిగల కూరతో తింటే దాని యొక్క టేస్ట్ నీకు తెలియదు. పస్కా బలి పశువు, నువ్వు తినే ఆ పస్కా బలి పశువు ఆ మాంసాన్ని తినేటప్పుడు దానిలో నువ్వు కలుపుకునే కూర ఎలాంటిది అయి ఉండాలి? చేదు కూర అయి ఉండాలి. మంచి కూర తింటే కుదరదు. ఇప్పుడు ఆ చేదు కూర ఏంటంటే ఈ చివరి కాలంలో పంపబడినట్టు నిజమైన వర్తమానికుడైనటువంటి క్రీస్తు తామస్ యొక్క సందేశమే మనకి ఇవ్వబడిన చేదు కూర. ఈ లోకానికి అది తిన్నప్పుడు ఎలా ఉంటుంది? నోరంతా చేదు, కడుపంతా చేదు. అబ్బో ఏంటి బ్రణామ దేవుడా, మానవుడు దేవుడా, ఇది మేము తినలేమండి, ఈ చేదు కూరలు మాకు వద్దండి, మాకు అవసరం లేదండి. ఒకవేళ ఆ చేదు కూర కలిపి నువ్వు కనుక పస్కా బలి పశువు నువ్వు తినకపోతే యేసుక్రీస్తు ఎవరు నీకు తెలియదు అసలు. నీకు యేసు నీకు అర్థమైంది. నీకు ఎవరు అర్థమైంది? యేసు. ఇదిగో యేసు అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు అంటే తండ్రి యొక్క పేరును ధరించుకుని వచ్చిన మానవుడు ఉన్నాడని నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నీకు ఎలా అర్థమైందంటే క్రీస్తు తామస్ యొక్క వర్తమానాన్ని చేదు కోరుతో యేసు క్రీస్తును పూజించావు కాబట్టి ఆ యేసు ఎవరు నీకు అర్థమైంది. అది నీకు అర్థం కాదు. చేదు కూర ఇప్పుడు మనం తీసుకున్న వర్తమానం ఎలాంటిది? చేదు కూర. లోకానికి కడుపు చేదు, మనకి కూడా చేదే. అయినా కూడా యెహోవా విధించిన కట్టడ, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తున్నాను కాబట్టి మీరు ఈ పస్కాన్ని వధించి ఇది మీ పిల్ల పిల్ల తరాలకి ఇది కట్టడా, ఇది మీరు చేయాలి, జ్ఞాపకార్థంగా మీరు చేయాలి. ఏం చేయాలి? పస్కా బలిని మీరు అర్పించండి. దానిని మీరు ఎవరికి పెట్టకూడదు. మీరు ఎవరు ఆ పస్కా బలిని ఎవరికి పెట్టకూడదు. ఇజ్రాయేలీలో ఉన్నవారు మాత్రమే తినాలి. మీ ఇంటిలో పరదేశులు గాని, మీ ఇంటిలో అన్యులు గాని ఉంటే దాన్ని మీరు వాళ్ళకి పెట్టకూడదు. ఒకవేళ ఎవడైనను వెండి చేత విమోచించబడిన వాడైతే, హల్లెలూయా, మామూలుగా ఎవరు పెట్టకూడదు. ఎవడైనను వెండి చేత విమోచించిన వాడు కనుక మీలో ఉండుంటే అతను అన్యుడైనా సరే అతను ఎలా విడిపించబడాలి? వెండి చేత కొనబడిన వాడై ఉంటే గనక అతను అర్హుడు. మళ్ళీ ఆమేన్. ఈ పస్కా బలి పశువులు తినడానికి ఇజ్రాయేల్లే అర్హత పొందుతున్నారు కానీ మనము అన్యులు మేమనము. కానీ మనము వెండి చేత కొనబడిన నిజమైన ఇజ్రాయేల్ అయి ఉన్నాం మనము. వాళ్ళు తినాల్సిన పస్కా ఆహారాన్ని మనం ఎలా భుజించగలుగుతున్నామంటే దేవుడు మరలా రెండవసారి క్రీస్తు ప్రాణం రూపంలో వచ్చి వెల చెల్లించి, వెండిని చెల్లించి, విమోచనను మనకు చెల్లించి ఆయన ఈ పస్కాలు మనం కూడా చేయబెట్టే వారిగా అర్హులుగా మార్చాడు దేవుడు మనకి. కాబట్టి మనము తినే ఈ యొక్క పస్కా ఏ కూరతో మనం తింటున్నాము? చేదు కూరలతో మనం తింటున్నాము. ఈ చేదు కూరలు ఎలాంటి చేదు కూరలు అంటే ఈ లోకం అంతా కూడా తినలేని చేదు కూరలతో నువ్వు తింటున్నావు. ఈ లోకం జీర్ణించుకోలేని చేదు కూరలు. ఎలాంటి చేదు కూరలు అంటే ఇదిగో ఒక మానవుడి దేవుడై ఉన్నాడు, అద్భుతాలు చేసిన ప్రణం దేవుడు అంటే పర్వాలా, ఇప్పుడు భూతద్దాలు కలజాలు పెట్టుకుని వచ్చిన ఆయన కూడా దేవుడు అంటే ఇది మరింత చేదు అయిపోతుంది. ఈ లోకానికి తినలేకపోతున్నాను వాళ్ళగా. నాకు అర్థం కాదు. నేను అనుకున్నా నా బైబిల్ దరిదాపుగా ఒక 25 సంవత్సరాల పైన ఉంటుంది బైబిల్. దీని వయసు ఒక 25. అంటే నేను డినామినేషన్ లోకి వెళ్ళేటప్పుడే నేను ఈ యొక్క బైబిల్ నాకు ఒక సోదరు నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దీన్ని అప్పట్లో ఈ బైబిల్ దాదాపు ఒక 25 సంవత్సరాల పైన దీనికి వయసు ఉంటుంది. కరెక్ట్ గా నా బైబిల్ నిర్గమాకాండము 12వ దగ్గర చిరిగిపోయింది. నాకు అర్థం కాల నా బైబిల్ ఎందుకు చిరిగిపోయింది. నేను చాలా జాగ్రత్తగా వాడా, ఎందుకు ఇలా చిరిగిపోయింది అనుకున్నా. తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం చిరిగిపోయింది. మళ్ళీ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయం జరిగిపోయింది. ఈ యొక్క ఎందుకు ఈ 2 చోట్ల జరిగింది నా బైబిల్. 27 సంవత్సరాలు ఎక్కడైనా చాలా జాగ్రత్తగా వాడాను నా బైబిల్ని. ఆ క్రిస్ థామస్ గారి టైంలో కూడా అని చెప్పిన కొటేషన్లు కూడా బైబిల్ నేను మార్చి చాలా మనకి తెలుగు బైబిల్ తప్పులని చెప్పినప్పుడు దీంట్లోనే రాసుకోండి ఇవన్నీ. అందువల్ల ఈ బైబిల్ని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. క్రిస్ గారు చెప్పారు ఒకవేళ నేను చనిపోతే కనుక నా పాత బైబిల్ నా దగ్గరే పెట్టండి, నా మీదే పెట్టండి అని చెప్పారు. ఎందుకంటే అంతగా మనం దీన్ని ప్రేమించగలిగాం. ఈ 2 చోట్ల చిరిగిపోయింది నా బైబిల్. సరే బైబిల్ చిరిగిపోయింది కదా, ఈ బైబిల్ని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు అని ఒక కొత్త బైబిల్ కొనుక్కున్నాను. అయినా కొత్త బైబిల్ కొన్నా కూడా ఈ పాత బైబిల్ వాడుతున్నాను నేను. సరే దాన్ని ఏం చేశారంటే ఒకేసారిగా కొత్త బైబిల్ తీసుకెళ్తే ఒకసారి తీసుకోవడం ఎలాగైతే కన్ఫ్యూజ్ అయ్యారో నాకు కూడా అలాంటి అనుభవం వస్తేమో. కాబట్టి నేను దీన్ని ఇంటి దగ్గర దాన్ని వాడుకుంటూ దాంట్లో కొన్ని కొటేషన్లు మనకి అలాగే బాగా ఎక్కువగా నోటెడ్ అయి ఉంటాయి కాబట్టి రెఫరెన్స్ గుర్తు లేకపోయినా పేజీ గుర్తు వెళ్ళిపోతుంది మనకు. అది మొత్తం కొత్త బైబిల్ కాబట్టి ఇబ్బంది పడతాం ఉన్న ఉద్దేశంతో దాన్ని ఇంటి దగ్గర వాడుతూ దీన్ని ఇలా వాడుతుంటే ఆ బైబిల్ కూడా ఖచ్చితంగా ఎఫ్ఎస్సి పత్రిక దగ్గర మరలా నిర్గమాకాండం 12వ అధ్యాయం జరిగిపోయింది. నాకు ఆశ్చర్యం వచ్చింది, ఇదేంటి మళ్ళీ ఇది ఎక్కడ జరిగిపోయింది? అది ఇంటి దగ్గరే వాడుతున్నా, దీనిలాగా ఇటు కూడా తీసుకెళ్ళదండి. అది కూడా అలాగే చిరిగిపోయింది. ఆ బైబిల్ కూడా అలాగే ఊడిపోయింది. అరే ఎందుకు బైబిల్ ఎలా ఊడిపోయింది అని నేనేం చేశానంటే సరే ఊడిపోయిన బైబిల్ నాకు వద్దు చెరికి ఇచ్చేసాను. ఈ మధ్యన చెరికి మళ్ళీ కొత్త బైబిల్ కొనుక్కొని మళ్ళీ తిరిగి నాకే ఇచ్చేసాడు ఆ బైబిల్ని. తీరా కృష్ణంగా చెప్తున్నారు, దేవుడు తన యొక్క బిడ్డల్ని మాట్లాడేటప్పుడు రకరకాల విధాలుగా మనల్ని సంధిస్తూ ఉంటారు.
తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే చేదుకూరలతో ఆహారం తినాలి. కాబట్టి ఆ చేదుకూరలతో ఆహారం తినాలనే సందేశము నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉంది. అనేక సార్లు నేను చదివినా కూడా నేను దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి దాన్ని చింపి మనం ఐడెంటిఫై చేసే దగ్గర దేవుడు దాన్ని చేశాడు అక్కడ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అనేకులలో మనం ఏం చేస్తున్నామంట, మన ఇక్కడ ఎఫెసీ పత్రిక మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ మన మనోనేత్రములు వెలిగించబడాలి. అంటే మన యొక్క స్థానం ఏమై ఉందో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మన స్థానం ఉంది. క్రిస్ థామస్ గారు చెప్తున్నారు. క్రిస్ బెండమ్ గారు ఒక చోట ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథం తెరవబడింది. ఆయన ఒకసారి ఏం చేశారు, చాలా అనుభవాలు జరిగినాయి ఆయనకి. మూసేశారు. మూసేసిన తర్వాత మళ్ళా ఏమైంది, మళ్ళీ బైబిల్ తెరవబడి మళ్ళీ పేజీలు గాలికి ఎగిరిపోయి మళ్ళీ యెహోషువ గ్రంథం వచ్చింది. మళ్ళీ యెహోషువ గ్రంథం వచ్చింది, మళ్ళీ మూసేశారు. మళ్ళీ మూస్తే మళ్ళీ తెరవబడి మళ్ళీ ఏమైంది, మళ్ళీ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఓపెన్ అయినాడు. అక్కడ ఏముంది అంటే చివరికి మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండు అనే మాట ఆయనకి అర్థం అవడం కోసం దేవుడు ఆ గాలిని పంపించి ఆ బైబిల్ ఓపెన్ చేసే విధంగా దేవుడు అక్కడ కార్యం జరిగించాడు ఆయన. అలాగే మనము గ్రహించాల్సిన విషయాలు ఒకవేళ మనం పట్టుకోలేకపోతా ఉంటే దేవుడు వాటిని మనం పట్టుకోవడానికి ఒక సూచనగా ఇలాంటి వాటి ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనము తినాల్సిన వర్తమానము యేసుక్రీస్తు ఎవరో మనకు తెలియాలంటే, పరిపూర్ణంగా యేసుక్రీస్తుని మనం గ్రహించాలి అంటే మనం ఎలాంటి కూరలతో మనం ఆహారం తీసుకోవాలి, చేదు కూరలతో మాత్రమే నువ్వు తీసుకోవాలి. ఒకవేళ అలా కాకుండా నువ్వు టేస్ట్ అయిన కూరలు తీసుకుంటానంటావా, వాక్యం అంటే నీకు అర్థం కాదు. అంతేకాకుండా ఆయన చెప్తున్నాడు చూడండి, ఎలా అతను తినేటప్పుడు ఎలా సిద్ధ మనసును కలిగి ఉండాలో చెప్తున్నాడు చూడండి 12వ అధ్యాయంలో. మీరు అర్పించినట్టుగా ఆ యొక్క పస్కా బలి పశువుని ఏదైతే ఉందో ఆ బలి పశువుని ఏం చేయాలి, నీ గుమ్మానికి 2 నిలువు కమ్మలకి మరియు పైన అడ్డకమ్మికి నువ్వు దాని మీద హిస్సోపుతో చల్లాలి. సంహారపు దూత నీ ఇంటికి రాకుండా ఉండాలి అంటే, ఒక శోధన నీ ఇంటికి రాకుండా ఉండాలి అంటే, ఒక మరణము నీ ఇంటిని తాకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి, సాయంకాల సమయంలో చిందించబడినటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని నీ గుమ్మానికి, నీ ద్వారబంధువుల గుమ్మానికి 2 నిలువు కమ్మల మీద మరియు పైన అడ్డ కమ్మ మీద నువ్వేం చేయాలి, హిస్సోపుతో ఆ యొక్క రక్తాన్ని నువ్వేం చేయాలి, రాసుకోవాలి. దానికి నువ్వు రాసుకోవాలి, చల్లుకోవాలి. అప్పుడు సంహార దూత దిగి వచ్చి ఆ వీధిలో నడుచుకుని వెళ్ళేటప్పుడు ఏ గుమ్మానికైతే రక్తపు గుర్తు లేదో, ఏ గుమ్మం మీద అయితే ఆ యొక్క సాయంకాల సమయంలో చిందించబడిన పస్కా బలిపశు యొక్క గుర్తు అక్కడ లేదో ఆ యొక్క ఇంటిలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిలో ఎవరైతే ఉన్నారో తొలిచూలు పిల్ల వాటిని ఏం చేస్తుంది, ఖడ్గంతో సంహరించి వెళ్ళిపోతా ఉంది. బైబిల్లో రాయబడింది అక్కడ, ఫరో సింహాసనం దగ్గర కూర్చున్న ఫరో దగ్గర నుండి జైల్లో ఉన్న ఖైదీ వరకు ఏ ఇంటిలో కూడా దుఃఖం లేకుండా లేదంట. ఏ ఇంటిలో కూడా దుఃఖం లేకుండా లేదు. కానీ ఇజ్రాయెల్ ఇంట్లో మాత్రం దుఃఖమే లేదు. కారణము వారి గుమ్మము మీద రక్తము అన్వయించబడింది. అక్కడ పస్కా బలిపశు యొక్క రక్తము వాళ్ళ గుమ్మల మీద అన్వయించబడింది. ఈ చివరి దినాల్లో, ఇప్పుడు ఈ కాలంలో ఎవరి హృదయాల మీద, ఎవరి ఇంటి పైన, ఎవరి దేవాలయం మీద సాయంకాలం యొక్క గుర్తు అన్వయించబడుతుందో, క్రీస్తు థామస్ యొక్క వర్తమానము ఓ గుర్తుగా ఉంటుందో, సంహార దూత రాబోతుంది ఈ లోకానికి. ఏ గుమ్మం మీద అయితే ఆ వాక్యం ఉంటుందో, ఏ హృదయాల మీద అయితే ఆ వాక్యం ఉంటుందో, సంహారపు దూత ఆ గృహాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతుంది. ఆమె క్రిస్ గారు చెప్తున్నారు వర్తమానంలో, ద టోకెన్ అనే మెసేజ్ అని చెప్తున్నారు, సంహారపు దూతలని ఈ లోకంలో ఆపగలిగేది ఒకే ఒకటి ఉన్నది, అది క్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. హల్లెలూయా. సంహారపు దూతని ఆపగలిగింది ఈ లోకంలో ఒకే ఒకటి. ఈ లోకంలో ఎవరు ఆపలేరు. రాజులు, సైన్యాధ్యక్షులు, బలవంతులు, జ్ఞానులు, వివేకవంతులు ఎవరు కూడా, వాక్చాతుర్యం కలిగిన వారు కూడా సంహార దూతని ఆపలేరు. సంహార దూతని ఆపగలిగిన ఏకైక స్థలము, ఏకైక స్థానము ఏంటది, క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు యొక్క రక్తాన్ని ఆయన దాటినాడు లోపలికి. అందుకోసమే మన హృదయాల మీద ఉండాల్సింది ఏంటంటే, క్రీస్తు రక్తము హృదయాల మీద అన్వయించబడి ఉండాలి. ఎప్పుడైతే మన హృదయాల మీద రక్తం అన్వయించబడి ఉండదో, నీ లోపలికి శోధన రాదు, నీ లోపలికి వ్యాధి రాదు, నీ లోపలికి సాతాను రాదు. దాన్ని దాటుకొని మరణము నీ లోపలికి రాలేదు. కారణము రక్తము అన్వయించబడింది. స్పష్టంగా చెప్తున్నారు, నీ హృదయం అనే ద్వార కమ్ముల మీద నువ్వు ఆ గుర్తును అన్వయించుకోవాలి. ఆ రక్తం అనగా ఏదో కాదు, ఈ గడికి సంబంధించిన వాక్యమే ఆ క్రీస్తు రక్తమై ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తా ఉన్నావో నీ లోపలికి సాతాను ప్రవేశించలేదు, మరణము ప్రవేశించలేదు, శోధకుడు ప్రవేశించలేడు. కారణము రక్తము అడ్డుకుంటా ఉంది అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. నిన్ను సజీవంగా ఉంచగలిగేది ఈ యొక్క కాలములో దేవుని యొక్క వాక్యమై ఉన్నది. నీ హృదయము, నీ నోరు ఎల్లప్పుడూ కూడా వాక్యముతో నింపబడి ఉండాలి.
ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి ఇక్కడ రెండు రెండు నిలువు కమ్మల మీద అడ్డకమ్మ మీద రక్తాన్ని చల్లాలి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను, దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరింద్రియమును కాల్చి దాన్ని తినవలను, దానిలో ఉడికినదైనను. చూసారా ఎలా 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 ఉండాలి? ఆ చేదుకూరలు ఎలా ఉండాలి? మళ్ళీ అటు తినే చేదుకూరలో తినే మాంసం ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండిందే ఉండాలి, కాల్చిందే ఉండాలి. పర్ఫెక్ట్ గా నువ్వు తినే ఆ యొక్క మాంసము నిజంగా పరిపూర్ణంగా కాల్చిందే ఉండాలి. కాల్చినట్లుగా, ఉడకనట్లుగా. అంతేకాకుండా నీళ్లలో ఏమీ లేకుండా ఉత్తి నీళ్లలో ఉడకబెట్టిన దాన్ని కూడా నువ్వు దాన్ని తినకూడదు. అది ఖచ్చితంగా రెడీగా ఉండాలి తినడానికి. ఒకవేళ ఉడకకుండా కాల్చకుండా ఉన్న మాంసాన్ని నువ్వు తినడానికి వీల్లేదు. చాలీ వర్తమానం నీకు తినడానికి కుదరదు. అర్థం కాని అర్థం పర్వాలేదు, నాకు ఈ వర్తమానం అర్థం కాదు పర్లా అని అనడానికి నువ్వు కుదరదు. ఎందుకంటే ప్రతి ఒక్క వాక్యాన్ని దేవుడు నీకు బయలుపరిచి చూపిస్తున్నాడు. ఎత్తబడడానికి నీకు అవసరమయ్యే ప్రతి కార్యాన్ని దేవుడు నీకు వివరించి చూపిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ పస్కా బలిని నువ్వు తినాలి అంటే ఉడకంది నువ్వు తినొద్దు, నీళ్లతో ఉడకబెట్టింది తినొద్దు, నువ్వు అన్నిల బోధతో నువ్వు సాహసం కలిగి ఉండకూడదు, కలిపి చెరిపి బోధలతో నువ్వు సాహసం కలిగి ఉండకూడదు. పరిపూర్ణంగా కాల్చినటువంటి పస్కా బలి పశువుని చేదు కూరతో నువ్వు తినాలి. ఆమేన్. ఆ చేదు కూరే ఇప్పుడు మనం తీసుకున్నట్టు క్రీస్తు తామసిక వర్తమానమైనది. ఆ చేదు కూర మిగతా వాళ్ళు తినలేదు, కానీ మనం దాన్ని భుజించగలుగుతున్నాం. ఆ యొక్క దూత మాట్లాడుతుంది, ఇదిగో యోహాను నీకు ఎదురుగా ఎవరు కనబడుతున్నారు? ఇదిగో బలమైన దూత దిగి వచ్చారు. ఎక్కడ దిగి వచ్చారు? పరలోకం నుంచి దిగి వచ్చారు. ఆయన చేతిలో ఏముంది? విప్పబడిన చిన్న పుస్తకం ఉంది ఆయన చేతిలో. ఆ దూత చెప్తుంది, ఇగో వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి, యోహాను నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దూత నా పుస్తకం ఇమ్మని అడిగి తీసేసుకో. ఆయన ఎవరు అంటే ఒక పాదం భూమి మీద, ఒక పాదము సముద్రం మీద మోపి సింహం వలె ఆర్పాటించిన వాడు ఆయన. ఆయన అక్కడ నిలబడున్నాడు యోహాను దగ్గర. ఒక దూత చెప్తా నువ్వు వెళ్ళి యోహాను ఇదిగో ఆయన చేతిలో ఉన్న చిన్న పుస్తకం తీసుకొని నువ్వు తినేయి. గబగబా యోహాను వెంటనే ఎప్పుడైతే చెప్పాడు ఆయన, యోహాను వెంటనే గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళేసి అయ్యా నాకు ఆ పుస్తకం అని అడిగాడు ఆయన. వెంటనే ఆయన ఆ పుస్తకం నేను ఇచ్చేసాడు. ఇప్పుడు ఎవరైతే నాకు ఈ వర్తమానం కావాలని ఎవరైతే అడుగుతున్నారో మీకు వెంటనే ఆ పుస్తకం ఇవ్వబడుతుంది బ్రదర్. దానిలో ఆ పుస్తకములో దేవుని మర్మమంతా దాగి ఉంది. ఆ పుస్తకంలో 7 ఉరుముల యొక్క రహస్యం దాగి ఉంది. ఆ పుస్తకంలో 7 ముద్దుల యొక్క ప్రత్యక్ష దాగి ఉంది. ఆ పుస్తకంలో మూడో ఈడ్పు, గుడార దర్శనము, ఈ గడియకు పెళ్లి కుమార్తెకు ఎత్తబడుకు కావలసిన విశ్వాసం అంతా కూడా ఆ పుస్తకంలో దాగి ఉంది. ఆ ఎత్తబడే విశ్వాసాన్ని ఇవ్వడానికి దేవుడు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి అమెరికాలో మరియు ఇండియాలో పాదాన్ని మోపి ఆయన ఏం చేశాడు? ఆర్భాటించాడు. ఆయన పాదం మోపడం అనగా అర్థం ఏంటి? స్వాస్థ్యము. పాదం అనగా స్వాస్థ్యము. మనం ఎక్కడైతే పాదం పెట్టామో అది మంది. ఇశ్రాయేలుతో ఆయన చెప్పాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడతావు? అబ్రాహాముతో చెప్పాడు, మోషేతో చెప్పాడు, మీరు ఎక్కడైతే అడుగు పెడతారో అది మీకు ఇవ్వబడుతుంది. పాదము అనగా అర్థం ఏంటంటే స్వాస్థ్యము. ఆయన స్వాస్థ్యం ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంది మరియు ఇండియాలో పెట్టాడని తీసుకొచ్చి. ప్రభుకి స్తోత్రం కలను గాక. అందుకోసమే యేసుక్రీస్తు చెప్పారు, అమెరికా నుంచి, ఇండియా నుంచి, పడమటి నుంచి, తూర్పు నుంచి జనులు వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను వచ్చి కూర్చుంటారు, పరలోక రాజ్యంలో కూర్చుంటారంట వాళ్ళు వచ్చి. ఇప్పుడు మన మధ్యలో అదే, అందుకోసం క్రిస్తు థామస్ గారు చెప్పారు, ఇప్పుడు మన మధ్యలో వాళ్ళందరూ ఉన్నారు. మనం అనుకుంటాం కానీ వాళ్ళు మనతోనే ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. మనం చెప్పే ప్రతి మాటను విని వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు. అంతేకాదు మేము గ్రహించలేని విషయాల్ని అబ్రాహాం అంటున్నాడు, నా కుమారుడైన సతీష్ బ్రదర్ గ్రహించాడు, నా కుమారుడైన ప్రశాంత్ బ్రదర్ గ్రహించాడు, నా కుమారుడైనటువంటి మొన్నా బ్రదర్ గ్రహించాడు. నేను గ్రహించలేని సంగతులు ఎంత ఆనందమో చూడండి. మనం చేయలేని పని మన బిడ్డలు చేస్తే ఎంత సంతోషపడుతుంటారు. నేను చేయాలనుకున్నా కానీ మా కొడుకు బలి చేశాడే. అలాగే మన పితరులు మనం చూసి సంతోషపడుతున్నారు. మేము తెలుసుకోవాల్సిన దైవ మర్మాన్ని, దైవత్వాన్ని, రహస్యాన్ని, దేవుని యొక్క ఏడంతరా ఆ యొక్క మర్మాలను మేము తెలుసుకోలేకపోయాము. కానీ ఇదిగో నా సంతానం రాబోయిన మన యొక్క కుమారులు కుమార్తెలు వాళ్ళు ఏం చేశారు? ఆ మర్మాన్ని తెలుసుకుని వాళ్ళు సంతోషపడుతున్నారు మన మధ్యలో ఉండి. ఒక దినాన్ని మనం వాళ్ళలోనే వాళ్ళ స్థితిలోకి మనం మారిపోతున్నాము, వారు మన స్థితిలోకి మారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ స్థితిలో మనో స్థితిలో ఉన్నాము. కాబట్టి ఒక రోజున మనము వారు కలిపి ఒకే స్థితిలోకి రాబోతున్నాము. ఆ దినమున ఈ విషయాలన్నీ మనం పంచుకుంటాం. క్రిస్తు థామస్ గారు చెప్పారు, పౌలు గారు మన కోసం ఎదురు చూస్తారంట. పౌలు గారు మన కోసము ఎదురు చూస్తారంట. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క గవని దగ్గర నువ్వు కనపడతావో, గవని అంటే గవని కదా అక్కడ, ఆయన మనం ఎప్పుడైతే కలుసుకోబోతున్నామో ఆ స్థితిలో, ఆ కోణంలో మనం ఎప్పుడైతే కలుసుకోబోతున్నామో వాడు వెంటనే ఎదురుగా నీకు ఫస్ట్ ఎదురుగా వచ్చి నేను ఆహ్వానించి నీకు ఆలింగనం చేసుకుపోయేది ఎవరే అంటే పౌలు గారే. హల్లెలూయా. నీకు ఎదురుగా వచ్చి నేను ఆలింగనం చేసుకుపోయేది ఎవరంటే పౌలు గారే. పౌలు గారు వచ్చి అడుగుతారంట, అబ్బా సోదరుడా, 2వ గుడారానికి వెళ్ళే దారి మాకు బయలుపరచబడలేదని మేము అనుకున్నాము, కానీ ఆ 2వ గుడారానికి దారి మీరు భలే కనుక్కున్నారు బ్రదర్. ఆ మంచం మీద కెరూబుల గురించి మేము కనిపెట్టకపోయాము, కానీ ఆ కెరూబుల్ని మీరు భలే
కనిపెట్టారు బ్రదర్. ఆయన వచ్చి మనల్ని ఆనందం చేసుకుని మనతో పాటుగా ఆయన సంతోషపడే స్థితి మొదటిగా మనము ఆ ఏదేలో లేదా ఆ పరలోకంలో మనం అనుభవించబోతున్నాము. ఆ ఆ యొక్క స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకోసమే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపి సింహం వలె ఆయన ఆర్భాటించను. అప్పుడు ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ చిన్న పుస్తకమే ఈ చివరి కాల సమయంలో చేదు కూర అన్నది. హల్లెలూయా. ఆ బలిష్ఠైన దూత తీసుకుని వచ్చిన ఆ చేదు కూరలు ఈ లోక సంబంధమైనవి కావవి. ఆ చేదు కూర ఎక్కడి నుంచి వచ్చింది? నీ కోసము పరలోకం నుంచి దిగి వచ్చింది. ఆ చేదు కూర పట్టుకొచ్చింది ఎవరు? బలిష్ఠైన దూత. ఆ బలిష్ఠైన దూత ఎవరు? నిబంధన దూత. ఎవరు నిబంధన దూత? ఆ క్రీస్తు అయినాడు ఆయన. ఆ క్రీస్తు నిబంధన దూత. మీరు కూడా నిబంధన దూత. మలాకి 3 ఆ నిబంధన దూత. దూత వేరు, నిబంధన దూత వేరు. ఈ నిబంధన దూత అనగా క్రీస్తు ఉన్నారు. ఈ క్రీస్తు పరలోకము నుంచి ఆ పుస్తకాన్ని తీసుకుని కిందకి దిగి వచ్చాడు ఆయన. ఈ యొక్క చేదు కూరలు ఎప్పుడైతే ఆహారం అయా నాకు ఆ పుస్తకాన్ని ఇవ్వు అని చెప్పి అడిగాడు, ఆయన ఏం చేశారు? ఆ పుస్తకాన్ని ఆయనకి ఇచ్చేశాడు. అప్పుడు యాహాన్ ఏం చేశారు? ఆ పుస్తకాన్ని నోట్లో పెట్టుకుని ఏం చేశాడు ఆయన? తినేశాడు ఆయన. అప్పుడు అది నోటికి మధురముగాను, కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదుగా ఉందంటారు. తినేటప్పుడు భలే ఉందబ్బా. మరి నిజమా? వర్తమానం భలే ఉంది బ్రదర్. బాగుంది. నిజంగా దేవుడు దిగి వచ్చాడా? మేఘం వచ్చిందా? అద్భుతాలు చేశాడు దేవుడు. మేడం చనిపోయిన వెళ్ళిపోయాడా? అరే నిజంగా చాలా బాగుంది. కానీ ఆయనే దేవుడు అనేసరికి ఏమైపోతుంది? చేదైపోతుంది. కడుపులోకి వెళ్ళిపోయేసరికి చేదైపోతుంది. ఇప్పుడు ఈ యొక్క వర్తమానము ఎవరైతే గ్రహించగలుగుతున్నారో వారు చేదు కూరలతో క్రీస్తుని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ చేదు కూరలు ఈ లోక సంబంధమైన చేదు కూరలు కాదు ఇవి. ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చింది కూర? పరలోకం నుంచి బలిష్ఠైన దూత చేతిలోంచి దిగి వచ్చింది కూర. యోహాను భుజించిన ఆ పుస్తకము ఇప్పుడు నీవు భుజిస్తూ ఉన్నావు. ఈ యొక్క పుస్తకము ఎవరు తీసుకొని వచ్చారంటే, ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపిన వ్యక్తి, ఒకే మనిషి, ఒకే దేవుడు. ఆయనే క్రీస్తు బ్రహ్మ అయి ఉన్నారు. ఆ క్రీస్తు బ్రహ్మము అమెరికాలకు వచ్చినప్పుడు ఆయన మొదటి రహస్యాన్ని కొంచెం బయలుపరిచారు. ఇండియాలోకి వచ్చినప్పుడు ఆ రహస్యాన్ని పరిపూర్ణంగా బయలుపరిచి నీకు ఇచ్చాడు ఆయన. ఈ యొక్క వర్తమానమే ఈ లోకానికి ఇవ్వబడిన చేదు కూర అన్నది. ప్రభు క్లియర్ గా చెప్పారు ఏమనంటే, మీరు విమోచన పొంది ఉన్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి, బానిసని జీవితం నుంచి మీరు విడుదల పొందుకున్నారు. ఐగుప్తు దేశంలో శాపం నుంచి మీరు విడుదల పొందుకున్నారు. కాబట్టి దీనికి సూచనగా మీరు దీన్ని ఆచరించండి. హల్లెలూయా. ఇప్పటి వరకు ఈ యొక్క లోకము చేదు కూరలతో ఈ యొక్క పస్కాని తినలేదు బ్రదర్. యేసుక్రీస్తుని పస్కాతో భుజించలేదు. యేసుక్రీస్తు అనే పస్కా బలి పశువుని చేదు కూరలతో ఈ లోకం భుజించలేదు. యేసుక్రీస్తు అనే పస్కా బలి పశువుని ఎవరు చేదు కూరతో తింటున్నారంటే, క్రీస్తు తామసే ఈ కాలంలో పంపబడిన యెహోవా అని ఎవరైతే నమ్ముతున్నారో వారు ఆ పస్కాని దీంతో కలిపి పూజిస్తా ఉన్నారు. వారికి అర్థమవుతుంది యేసుక్రీస్తు ఎవరని. నాకు అర్థమవుతుంది. మనకు అర్థమైంది యేసుక్రీస్తు ఎవరని. విత్తబడిన విత్తనము బ్రేనము కొంతకాలంలో వచ్చింది కూడా బ్రెనహాం. ఎందుకంటే బైబిల్ చెబుతోంది, ఏ విత్తనము విత్తబడుతుందో ఆ విత్తనమే తిరిగి ఉత్పత్తి చేయబడుతుంది. ఆ విత్తనమే తిరిగి ఫలిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచానికి మనం చెబుతూ ఉన్నాము, బ్రహ్మం ప్రవక్త అనేవాడు మనం చెబుతూ ఉన్నాము. అంతేగాని సువార్తలు మనం చెబుతూ ఉన్నాము. ఎంటర్ మెసేజ్ లేదా సూపర్ చర్చ అనే ఒక మొదటి తరగతి ప్రజలు కూడా మనం చెబుతూ ఉన్నాము ఏమంటే, సహోదరుడు, ఏ విత్తనం అయితే విత్తబడుతుందో తిరిగి అదే జాతి విత్తనము రావాలి. కాబట్టి ఒకవేళ యేసు అనే విత్తనం కనుక నువ్వు విత్తబడింది నువ్వు అనుకుంటే నీకు చెప్పబడింది అదే. కానీ ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటో మనకు అర్థమైంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీరు బాప్తిస్మం అని చెప్తే శిష్యులు ఏం చేశారు? దాన్ని వాళ్ళకి అర్థమైంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఏకైక దేవుడు. ఆ ఏకైక దేవుడు ఆ కాలంలో ఎలా ఉన్నారు? యేసుగా ఉన్నారు. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి బాప్తిస్మం అని యేసు చెబితే వాళ్ళు ఏం చేశారు? తండ్రి కలిగిన పేరు, కుమారుని కలిగిన పేరు, పరిశుద్ధాత్మ కలిగిన పేరు, ఒకే ఒక పేరు ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆ శిష్యులు ఏం చేశారంటే, అయ్యా మీరు మీ ఇంటి వారు ప్రభు అయిన యేసు నామంలో మీరు బాప్తిస్మం తీసుకోండి అని చెప్పారు. ఈ లోకానికి చూడడానికి ఎలా ఉందంటే, యేసేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోమని చెప్తే శిష్యులేమో యేసు నామంలో బాప్తిస్మం తీసుకోమని చెప్పారు. అంటే యేసు యొక్క మాటను వాళ్ళు మార్చినట్టే కనబడుతుంది ఇక్కడ, కానీ మార్చలేదు. యేసు ఏం చెప్పారో వీళ్ళకి అర్థమైంది. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఒక పేరు ఉంది. అదే ఆ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారనే సంగతిని వాళ్ళు ఎరిగి యేసు యొక్క మాటను మార్చలేదు, కానీ యేసు యొక్క మాటను మరింత పరిపూర్ణంగా చేసి వాళ్ళు బాప్తిస్మం ఇచ్చారు. అక్కడ అది ఈ లోకానికి అర్థం కాల. శిష్యులేమో తప్పించి చేశారు అనుకుంటున్నారు కొంతమంది, లేదా కొంతమంది అనుకుంటున్నారు ఎలా ఇచ్చినా పర్లేదులే అని వాక్యం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆయన ఏం చెప్పారో శిష్యులకు అర్థమైంది. అలాగే
క్రిస్ థామస్ గారు ఇదిగో మన కోసం మొదటిగా ఒక విత్తనం ఎత్తబడింది. ఆ విత్తనం పేరు ఏం చెప్పారు? యేసు. అయితే ఆయన చెప్పినప్పుడు యేసు అనే విత్తనం పడింది కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారంగా యేసు విత్తబడితే కొంతకాలం ఎవరు లేదు బ్రదర్, విత్తనం బ్రదర్, విత్తనం పడింది లేదు, విత్తనం అనేది బ్రదర్ ఇది ఒక జాతి బ్రదర్. అది ఏదైనా ఉండొచ్చు. విత్తనం అనేది ఏంటి? ఒక విత్తనం అనేది ఏంటి? ఒక జాతి అది. కానీ ప్రతి విత్తనానికి ఒక పేరు ఉంటుంది. అన్ని విత్తనాలే, గోధుమ విత్తనమే, ధాన్యం విత్తనమే, ఆనపకాయ విత్తనమే, ఇంకా అన్ని కూడా విత్తనాలే. కానీ ఆ విత్తనాలకు ఏముంటుంది? పేరు ఉంటుంది. అది ఏ విత్తనం అది? గోధుమ విత్తనమా, ధాన్యమా, వరి పంట విత్తనమా, లేదా ఆనపకాయ విత్తనమా, లేదా బీరకాయ విత్తనమా, లేదా ద్రాక్ష విత్తనమా? విత్తనం అనేది ఒక జాతి. ఆ జాతికి ఏముండాలి? పేరు ఉండాలి. ఇప్పుడు అలాగే యేసు అనే విత్తనం కనుక విత్తనట్లయితే ఇప్పుడు కోతగల యేసు మారింది. ఈ రోజు అర్థం కదా వచ్చింది యేసులో రావచ్చు. ఏ రూపంలో పిలవబడుతున్నారు వీళ్ళు? ప్రణాళికలో పిలవబడుతున్నారు. వాళ్ళకి అర్థం కాల. యేసు ఎత్తబడితే ప్రణాళం ఎలా వస్తారు బ్రదర్? ధాన్యం ఎత్తబడితే ధాన్యమే రావాలి కదా, అవునా? ఏదైతే గోధుమ ఎత్తబడిందో గోధుమే రావాలి. ఆ గోధుమ పేరుతో రావాలి, ఆ విత్తనం పేరుతో రావాలి. కానీ పేరు మార్చుకొని యేసు భూమిలో పడితే బ్రణం ఎలా వస్తారు పైకి? రాదు. కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కాల. దేవుని ఆత్మచేత నింపబడిన పెండ్లి కుమార్తెకి అర్థమైంది ఏంటంటే భూమిలో విత్తబడిన విత్తనం యొక్క పేరు బ్రెనహాము. కాబట్టి ఈ బ్రెనహాము 2000 సంవత్సరాల తర్వాత ఫలించి అనేక బ్రెనహాములు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ భూమిలో విత్తబడిందే బ్రెన. ఇప్పుడు అనేక మంది 700 మంది బ్రెనహాము బయటకు వచ్చారు. విత్తబడిందే పైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం ఎవరికి అర్థమైంది అంటే చేదు కూరలతో తిని నీకు నాకు ఈ వాక్యం అర్థమవుతుంది ఇక్కడ. ఆనాడు శిష్యులకు ఎలాగైతే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా అయితే ఇదిగో యేసే ఆయన అని చూపించారు. ఇప్పుడు యేసు అనే విత్తనం విత్తబడిందని ఆయన చెప్పినప్పుడు చేదు కూరలతో ఎవరైతే ఆహారాన్ని భుజిస్తున్నారో, చేదు కూరలతో ఎవరైతే పస్కాన్ని భుజిస్తున్నారో వాళ్ళకి తెలిసిన సత్యం ఏంటంటే ఆ భూమిలో విత్తబడిన విత్తనం యొక్క పేరు బ్రెనహాము. కోతకాలంలో వచ్చిన విత్తనాలన్నీ కూడా బ్రెనహాములే అని మనకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఎందుకు అర్థమైంది అంటే పస్కాని నీవు చేదు కూరతో తింటున్నావు, టేస్ట్ తింటలా, తీపిగా ఉన్న దాంట్లో తింటలా, చేదు కూరలు తింటున్నాం. ఈ లోకమంతా టేస్ట్ గా ఉన్న కూరలు తింటున్నారు కాబట్టి ఆ పస్కా యేసుక్రీస్తు ఎవరు వాళ్ళకి అర్థం కాల. కానీ నిజమైన యేసుక్రీస్తు ఎక్కడున్నారు? ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు అందుకోసమే చివరి కాల సమయంలో యేసుక్రీస్తు స్త్రీ పురుషుల రూపంలో అయిన భూమి మీద నడయాడును అని చెప్పారు ఆయన. హల్లెలూయా. చూడండి ఈ యొక్క పస్కా బలి ఎలా తినాలంటే చూడండి ఒకసారి మనం చూస్తే కనుక ఉడికినదైనను నీళ్లలో వండనిదైనను నువ్వు తినకూడదు. ఉదయకాలం వరకు దేనిలో దాన్ని ఏమి మిగలకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా, మీరు దాన్ని ఎలా తినాలి? పస్కా బలి పశువుని ఎలా పడితే అలా తింటానికి వీల్లేదు. మీరు దానికి ఒక విధానం ఉంది. ఎలా తినాలంట? మీ నడుమునకు కట్టుకొని మీ నడుమునకు కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినవలను. త్వరగా తినాలంట. మనం ఏం చేయాలి? నడనికి ఏముండాలి? పస్కా భుజించాలంటే ఎలా పడితే అలా భుజించకూడదు బ్రదర్. ఆ చేరుకూరలో తినే పస్కా నువ్వు ఎలా పడితే తింటే కుదరదు. నీ నడికి ఏముండాలి? కట్టు ఉండాలి. నీ చేతిలో ఏముండాలి? కర్ర ఉండాలి. నీ కాళ్ళకి ఏముండాలి? చెప్పులు ఉండాలి. అప్పుడు అవన్నీ ధరించిన తర్వాత నువ్వేం చేయాలి? త్వరగా తినాలి. ఆలస్యంగా తింటే కుదరదు. ఇప్పుడు మనం అందుకే త్వరగా కలుసుకుంటాం. మనం అందుకనే త్వరగా కలుసుకున్న దానికోసమే మనం నడుముకి ఏం కడుతున్నాము? కట్టుకుంటున్నాము. ఏం పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఏమో పస్కా పశువుని తినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమో ఎలా తినాలో చెప్పాడు. అందుకోసం నా బైబిల్ 2 సార్లు తిరిగింది అక్కడ. అవునా? 14 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం.
నేను 10 నుంచి చదువుతాను చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10, పేజ్ నంబర్ 176. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు జయించాలంటే మనకేం ఉండాలి? మీరు అపవాది తంత్రములను, అంటే ఫుట్బాల్ కింద ఉంచండి, సాతాను తంత్రములు, అంటే సాతాను యొక్క కుయుక్తులు మనం జయించాలంటే ఎలా ఉండాలో చెప్తున్నారు పౌలు గారు. తంత్రములు ఎదిరించకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడేది ఈ లోకంలో ఉన్న వారిదే కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాటం చేస్తున్నాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళతో అయితే మనం వాళ్ళకంటే మనం జ్ఞానంగా ఉండి మనం పోరాటం చేయొచ్చు, కానీ మనం పోరాడేది వాళ్ళు ఎవరితో? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. వాడు క్రిస్తామస్ గా చెప్తున్నారు, వాడి యొక్క వయసు, మన వయసు 40-50 సంవత్సరాలే మన వయసు, కానీ వాడి వయసు 7,000 సంవత్సరాలు. వాడు ఆ ఏదెన్లో వాడు బయటకు వచ్చాడు, బయటికి సృష్టించబడ్డాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 7,000 సంవత్సరాలు. వాడు ఎంత యుక్తి కలిగిన వాడు చూడండి. బైబిల్లోనే మోషేయే రాశారు అక్కడ, భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి తెలివి కలిగింది. మరి తెలివి కలిగిన వాడు 7 సంవత్సరాలు అనుభవం కలిగిన వాడి ముందు మనం 7,000 సంవత్సరాలు అనుభవం కలిగిన వాడి ముందు మనం ఎంత చెప్పండి? కాబట్టి మనం పోరాటం చేయాలంటే మన సొంతంగా మనం పోరాటం చేయలేము. మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఏంటంట? ఆ సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబొట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. హల్లెలూయా. దేవుని యొక్క సర్వాంగ కవచం అంటే, సర్వాంగ కవచం అంటే అర్థం ఏంటి? మొత్తం మన యొక్క అంగాలన్నిటికీ రక్షణ కల్పించేది. ఏంటి అంటే ఎలాగనగా మీ నడుమునకు ఏం కట్టుకోవాలి? మీ నడుము కట్టుకోవాల్సిందంటే సత్యం. సత్యంగా నువ్వు నిలబడాలి, సత్యం కోసం నిలబడాలి. నీ నడుము కట్టు ఏది ఉండాలి? సత్యం అనే దట్టి కట్టుకుని ఉండాలి. నీవు పస్కరం భుజించాలంటే నువ్వు నీ నడుము కట్టుకోవాల్సింది ఏంటి? సత్యము. సత్యాన్ని ఆదరించేవాడిగా ఉండాలి, ఆశ్రయించేవాడిగా ఉండాలి. ఎందుకంటే నీవు సత్యమునకు ఏమై ఉన్నావు? నీవు సత్యానికి నువ్వేమై ఉన్నావు? స్తంభమై ఉన్నావు. చూడండి ఒకసారి, ఇది అలాగే పట్టుకొని ఒకసారి తిమోతి రాసిన పత్రిక చూడండి ఒకసారి. మొదటి తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము పేజ్ నెంబర్ 191. పేజ్ నెంబర్ 191. మొదటి తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి చూడండి, చదువుతున్నా. శీఘ్రముగా నీ యొద్దకు ఒత్తిడి నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలను ఈ సంగతులు నీకు రాయిచున్నాను. అంటే దేవుని యొక్క సంఘంలో ప్రజలు ఎలా ఉండాలనేది నేను రాయిచున్నాను. ఆ సంఘము ఏ సంఘము? జీవము గల దేవుని సంఘము. ఎవరు జీవం గల దేవుని సంఘం? ఎవరు? మనమే. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. సత్యానికి ఆధారం ఎవరు? సత్యం ఈ లోకంలో నిలబడింది అంటే దానికి ఆధారం ఎవరు? బ్రదర్? ఇప్పుడు ఆ ఫోను దేని మీద ఆధారపడింది? ఆ బుక్ మీద, ఆ బాక్స్ మీద ఆధారపడింది. అది నిలబడడానికి ఆధారం ఎవరు? ఆ బుక్ బాక్సే కదా. అది లేకపోతే ఫోన్ అక్కడ ఉంటుందా? ఉండదు కదా. ఈ లోకంలో సత్యం ఇంకా నిలబడి ఉంది అంటే ఎవరి వలన? హల్లెలూయా. మనము సత్యానికి ఆధారమై ఉన్నాం, సత్యానికి స్తంభాలై ఉన్నాం. మనము స్తంభాలుగా ఉంటే సత్యము నీ మీద నిలబడుతుంది. మనము ఈ లోకంలో ఆ సత్యం ఉంటే ఆ సత్యము నిలబడడానికి ఆధారమై ఉన్నాం మనం. కాబట్టి ఈ సంఘము జీవం గల సంఘము. ఎలాంటి సంఘం ఇది? సత్యమునకు ఆధారమైన సంఘము. హల్లెలూయా. సత్యమే నీ మీద ఆధారపడుతుంది అంటే దేవుడు నీకు ఎలాంటి గొప్ప తేడానిచ్చాడు? నీ మీదకి వచ్చి సత్యం ఆధారపడుతుంది, సత్యం వచ్చి నీ మీద ఆధారపడుతుంది. అంటే మనం ఎలాంటి సత్యవంతులమై ఉన్నాము, ఎలాంటి జీవం గల దేవుని సంఘమై ఉన్నాము. పౌలు గారు చెప్తారు చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది,
నిరాక్షేపముగా, హల్లెలూయా, ఈ జీవం గల సంఘము, ఈ ఈ యొక్క సత్యానికి ఆధారంగా ఉన్న ఈ స్తంభం, ఈ యొక్క సంఘము ఎలాంటిదంట? నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు. ఆయన ఆత్మ విషయంలో నీతిబడిని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడైన జనంలో ప్రకటించబడెను, లోకమందు నమ్మకముగా ఉండెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయుడాయను. హల్లెలూయా. ఇవన్నీ కూడా నేను మీకు వచ్చి చెప్పాలి. నేను కూడా ఆలోచన కనుక సంఘానికి ఉండే క్వాలిటీస్ ఏంటి అనేది తిమోతికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. నువ్వెవరు? జీవం గల సంఘానివి. నువ్వెవరు? దేవుని మందిరానివి. ఆయన అంటాడు, ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, మందిరం అంటే అనగా జీవం గల సంఘము, అనగా సత్యములకు ఆధారమైన స్తంభము. హల్లెలూయా. ఈ లోకంలో ఇంకా సత్యం ఉంది అంటే ఎవరి ద్వారా ఉంటుంది సార్? ఇది ఇలాగే నొక్కిపెట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి తెస్సలోనికీ పత్రిక తీయండి ఒకసారి. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 2 మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, పేజ్ నంబరు 189, 88. చూసారా? రెండో అధ్యాయము నేను మొదటి నుంచి చదువుతున్నా చూడండి, మనకు అవసరం చోట చదువుతాను నేను. సహోదరులారా, మనం ఇప్పుడే ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా ఉండవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకోవడాన్ని బట్టి మేము వేడుకొనిచున్నాను. ఆమేన్. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది పత్రాలు ఇచ్చి లేకపోతే ఇంకోటి చెప్పి ఇది జరిగిపోయింది, ఇది అయిపోయింది అని చెప్తే కనుక మీరు చెంచల మనసులు అయిపోవద్దు, పరిశీలించాలి, జాగ్రత్తగా చూడాలి వాక్యాన్ని. కంగారు పడకూడదంట. పౌలు గారు చెప్తున్నారు, చెంచల మనసు కావద్దు, మీరు త్వరపడొద్దు. మీరు మొదట ఏం జరగాలి? భ్రష్టత్వం సంభవించాలి. దేవుడు రావాలంటే ఏం జరగాలంట? భ్రష్టత్వం సంభవించాలి. తర్వాత ఏం జరగాలి? నాశన పాత్రుడగు పాప పురుషుడు బయటపడితే తప్ప ప్రభు జనము రాదు. భ్రష్టత్వం రావడం, భ్రష్టత్వం అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని భావాన్ని ప్రేమించాలి జనులు, భ్రష్టులు అయిపోవాలి. దేవుని యొక్క రెండో రాకడ జరగాలంటే ఏమవ్వాలి? మొదట సంఘంలో భ్రష్టత్వం రావాలి, తర్వాత నాశన పురుషుడు, పాప పురుషుడు బయలుపడాలి. ఇది ఎప్పుడు జరిగింది? మిగతా రోజుల్లో ఎప్పుడు జరగల. ఎప్పుడు జరిగింది? క్రీస్తు పరిణామం వచ్చినప్పుడు జరిగింది. కాదు, క్రీస్తు పరిణామం వచ్చే సమయానికి సంఘం ఎలా ఉంది? చీకట్లోకి వెళ్ళిపోయింది, పరిపూర్ణంగా పాపంలోకి వెళ్ళిపోయింది, సంఘంలో భ్రష్టత్వం చేసింది, దేవుణ్ణి విడిచిపెట్టే స్థితికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో భ్రష్టత్వం వచ్చిన సమయం అది. ఆ సమయంలో దేవుడు రెండో రాకడలో దిగి వచ్చి పాప పురుషుడు ఎవరు ముద్రలు పగలగొట్టబడినప్పుడు 4వ ముద్రలో నాశన పుత్రుడు, పాప పురుషుడు, ఈ యొక్క ఆ శత్రువు అపవాది ఏ రూపంలో సంచరిస్తోంది? మన దగ్గర ఆర్స్యం పోపు రూపంలోనే మన మధ్యలో ఉన్నాడు అని ఆ నాశన పుత్రుడు ఎవరో మనకు వివరించి చెప్పినప్పుడు పౌలు గారు చెప్తున్నారు, రెండవ రాకడ జరగాలంటే 2 కార్యాలు గుర్తుపెట్టుకోండి. మొదట ఏం జరగాలి? భ్రష్టత్వం రావాలి. రెండోది ఏం జరగాలి? పాప పురుషుడు బయటికి రావాలి. మనకు వచ్చాడా లేదా పాప పురుషుడు? బ్రదర్, సంఘం ఇప్పుడు భ్రష్టత్వంలో ఉందా లేదా? దేవుని విడిచిపెట్టేసి మిగతా లోక కార్యాల్లో వాళ్ళు కలిసిపోయి ఉన్నారు కదా. కాబట్టి పౌలు గారు అంటున్నారు, ఆ 2 సంభవాలు జరిగితే తప్ప దేవుడు భూమి మీద రాడు. అది ఎప్పుడు జరిగినాయి? క్రిస్తుబిడంగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ కార్యాలు జరిగింది. భ్రష్టత్వం వెళ్ళిపోయిన సంఘం. అదేవిధంగా నాశన పుత్రుడు 4వ ముద్ర పగలగొట్టబడినప్పుడు వాడు బయలుపరచబడ్డాడు. అప్పుడు ఎప్పుడైతే ఆయన బయలుపరచబడ్డాడో మనకి ఈ లోకానికి అర్థమైపోయింది, 63వ సంవత్సరంలో ప్రభు అయిన దేవుడు మేఘారుడే దిగి వచ్చాడు, ప్రభు దినం వచ్చేసింది అని మనకి అర్థమైపోయింది. ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటిని ఎదురించచ్చు, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక. ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఇప్పుడు వచ్చి ఎక్కడ కూర్చోవాలి? నేనే దేవుడిని, మీరు నన్ను నమ్మాలి అని ఇప్పుడు కూర్చోవాలి. ఇప్పుడు అదే ఇప్పుడు జరగబోయేది. ఇప్పుడు వాడికి అధికారం
ఆ మహాశ్రమలు ఎప్పుడు వస్తున్నాయి? వాడు వచ్చి దేవునికి ప్రతిగా సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. వాడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దాని మీద రాస్తున్న కిరీటం మీద రాస్తున్నది ఏంటి? వికారియస్ ఫిల్డీ అని రాస్తుంది. ఆ వికారియస్ ఫిల్డీని రోమన్ అంకెల్లో మనకు డీకోడ్ చేస్తే ఏమని వస్తుంది? 666 వస్తుంది. వికారియస్ ఫిల్డీ అని మనం దానికి అర్థం తీస్తే ఏమని వస్తుంది? దేవుని కుమారునికి బదులుగా. దేవుని కుమారుడు సింహాసనం మీద కూర్చోవాలి, కానీ దేవుని కుమారునికి బదులుగా ఎవరు కూర్చుంటున్నాడు? నాశనపుత్రుడు సింహాసనం మీద కూర్చుంటున్నాడు. అంతేకాకుండా 666 ముద్రతో వస్తున్నాడు. జనం అందరూ అనుకుంటున్నారు ఇక్కడ ఏదో 666 ముద్ర పడిపోతే ఏదో చిప్పేసేస్తారు అని అనుకుంటున్నారు. 666 ముద్ర అంటే నీ నుదుటి మీద వేసేదో, చేతుల్లో వేసేదో, చిప్పులాగా లోపల పంపించేదే కాదు. నాశనము ఏదైతే వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని నమ్మకుండా, చేదు కూరలతో పస్కాను భుజించకుండా ఎవరైతే ఉంటున్నారో వారందరికీ ఆల్రెడీ పడిపోయింది 666 ముద్ర. చేదు కూరలతో పస్కాన్ని భుజించిన వారందరికీ 666 ముద్ర పడిపోయింది. బహిరంగ పడేది కదా, అది స్పిరిచువల్ గా జరిగే కార్యం. అది జరగబోతుంది. అది ఇప్పుడు ఈ కాలంలో జరిగింది. ఇప్పుడు వాడొచ్చి మందిరంలో కూర్చోబోతున్నాడు. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ 3వ మందిరం నిర్మాణం జరుగుద్ది. ఆ 3వ మందిరంలో కూర్చోబోయేది ఎవరు? ఈ యొక్క నాశనపుత్రుడు దాంట్లో కూర్చోబోతున్నాడు. ఇజ్రాయెల్ వాడు దాంట్లో కూర్చోబెట్టి వాడితో సమర్థ చేసుకుని ఆ పత్రాలన్నీ కూడా అక్కడ పెట్టి వాడొచ్చి వాళ్ళతో లావాదేవీలు జరుపుకొని చివరికి వాడు ఏం చేస్తాడంటే ఆ మందిరంలో కూర్చొని నేనే దేవుడిని బయలుపరుచుకుని లోకానికి మహాశ్రమల ద్వారా జనాన్ని నాశనం చేసి దాంట్లో కూర్చొని ఆ దేవునికి బదులుగా, దేవుని కుమారునికి బదులుగా సింహాసనం మీద కూర్చొని ఆ దేవుని యొక్క మందిరంలో కూర్చొని వాడి లోకాన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వాడి యొక్క ఆలోచన అది. ఎక్కడ కూర్చోాలనుకున్నాడు? ముందు యెషయా గ్రంథం 14 మనం చూస్తే ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద, అంటే సంఘము, ఆ సంఘంలో కూర్చోాలనుకున్నాడు. కానీ ఇప్పుడు వాడికి అతను అక్కడ కుదరలేదు అక్కడ. కాబట్టి ఈ లోకాన్ని దిగి వచ్చి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇశ్రాయేల్ కట్టించే 3వ దేవాలయం వాడు వచ్చి కూర్చోబోతున్నాడు. కూర్చొని ఈ లోకాన్ని పరిపాలించడానికి వాడు ప్రయత్నం చేయబోతున్నాడు. అక్కడ చేయాల్సిన పని ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాడు. వాళ్ళకి ఇక్కడ ఈ ఇజ్రాయేల్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. దేనికోసమే అంటే వారు కూడా నాశనం కాబడడానికే. ఎవరైతే 1,44,000 మంది ఉన్నారో వారిని వేరు చేయడానికే దేవుడు వాళ్ళ యొక్క హృదయాన్ని మరి చివరిసారికి కఠినపరుస్తున్నాడు ఆ సమయంలో. అప్పుడేమవుతుందంటే ఆ 3వ మందిరంలో కూర్చొని నేనే దేవుణ్ణి అని వాడు అక్కడ అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అప్పుడు వారు మరలా మేల్కొంటారు. ఇజ్రాయేల్ మరలా మేల్కొంటారే, ఇతను ఎలాగా మన పరిశుద్ధుడు అవుతాడు? మన యొక్క మెస్సియా పరిశుద్ధుడు కదా, ఇది చేసే కార్యాలన్నీ అపవిత్రంగా ఉన్నాయి, ఇతనితో మనకి నిబంధన కుదరదు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు వాడేం చేస్తారంటే ఈ ఇజ్రాయేల్తో చేసుకున్న నిబంధన కూడా కొట్టివేసి వాళ్ళని కూడా ఆ శిక్షల పాత్రలు చేస్తుంటాడు. ఆ సమయంలో వధువు ఎక్కడుంటది? ఎత్తబడిపోయి ఉంటది. 1,44,000 మంది మారు మనసు పొందుతూ ఉంటారు. అక్కడ అసాక్షులు అవుతారు. అక్కడ ఇక్కడ శ్రమలు జరుగుతూ ఉంటాయి అన్నిలకి. ఇదే సమయంలో దేవాలయంలో కూర్చుంటాడు వచ్చి. ఇప్పుడు ఈ కార్యాలు జరుగుతున్నాయా లేదా బ్రదర్? మన వెనుకలు జరుగుతున్నాయా లేదా? అనేక ప్రవచనాలు బైబిల్లో ఉన్నటువంటి అంత్యకాలానికి సంబంధించినటువంటి అనేక ప్రవచనాలు మన కన్నుల ఎదుట నెరవేర్చబడుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి. వాడు ఏ విధమైన మిమ్మల్ని మోసపరచనీయకుడి. వాడు దేవాలయంలో కూర్చుంటాడు, వాక్యాన్ని బోధిస్తాడు, సహోదరులైనా కనపడతాడు, సంఘంలోనే ఉంటాడు. కానీ ఏ విధంగా కూడా మీరు అతని యొక్క మాటలకు మీరు మోసపోవద్దు. కనుక నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీరు జ్ఞాపకం లేదా? 5వ వచనము. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. చూసారా? ఇది సాతాను అని ఈ లోకానికి తెలియలే. ఇది చేసేది సాతాను అని ఎవరికి కూడా అర్థం కాల. తెల్ల గుర్ర మీద వచ్చేవాడు, నల్ల గుర్ర మీద వచ్చేవాడు, పాండువర్ణ గుర్ర మీద వచ్చేవాడు. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి అర్థం కావట్లేదు లోకానికి. వాళ్ళు క్రీస్తులే అనుకుంటున్నారు. కానీ వాడు ఎప్పుడు బయలుపరచడది? వారికి ఒక సొంత కాలం నిర్ణయించబడింది. ఆ సొంత కాలంలో సాతాను ఈ లోకానికి బయలుపరచబడుతుంది. ఆ సొంత కాలంలో బయలుపరచే వరకు వారిని అడ్డగించేది ఏదో అడ్డగిస్తా ఉంది. ఎవరో వాడు బయలుపడకుండా ఎవరో ఆపుతున్నారు. వాడు బయటపడడం కుదరట్లా. వాడు కాలం ఉంది. ఆ కాలంలో వాడు వచ్చేంత వరకు వాడు బయలుపరచాలనుకుంటున్నాడు. కానీ వాడు ఎవరో తెలియకుండా కొంతమంది అడ్డగిస్తున్నారు. చూడండి. కాగా వాడు సొంత కాలం ముందు బయలుపరచబడినని వారిని అడ్డగించలేదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ క్రియ చేయుచున్నది. చూసారా? సంఘంలో పనిచేస్తా ఉన్నది. కానీ ఇది వరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమాన ప్రకాశము చేత నాశనము చేయును. ఇదంతా జరగాలంటే ఒకే 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 వచనం ఇది. కానీ జరగడానికి సంవత్సరాలు తేడా ఉంది. చూసారా? ఇక్కడ వాడు వచ్చి దేవాలయంలో కూర్చొని జనాల్ని మాయ చేస్తాడు, అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాడు
కొంతకాలం ముందు వాడు బయలుపరచుకోవాలని చూస్తున్నాడు, కానీ అడ్డగించినది ఏదో అడ్డగిస్తుంది. ఎవరు అడ్డగించేది? మనమే. వాడి కార్యం ఇక్కడ జరగకుండా మనం ఏం చేస్తున్నాము? అడ్డగిస్తా ఉన్నాం. వాడి కార్యాలు చేయనట్లే మనం అడ్డుకుంటూ ఉన్నాం వాడిని. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో మనం అడ్డుకుంటున్నాం. దేవుడు కూడా తీర్పులు వేయకుండా, వాడి మీద తీర్పు రాకుండా మనం ఇక్కడ ఈ లోకంలో అడ్డగి ఉన్నాం. ఒకవేళ ఆయన అంటున్నారు చూసారా, ఒకవేళ మంచి కలిపి బిగుతుంటే మంచి వేర్లు కూడా, ఆ గోధుమలు కూడా వచ్చేస్తాయి కదా. మీరు దాని జ్యోతి తీయకండి. మీరు అవన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కలుపు సంగతి చూద్దాం. ఇప్పుడు ఈ భూమి మీద ఏముంది? మంచి గోధుమలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఆ గోధుమల మధ్యలో ఉండే కలుపుని పీకాలి అంటే, శాతాన్ని అవిశ్వాసాన్ని పీకాలి అంటే, వీళ్ళు కూడా ఏం చేస్తారు? కదిలించబడతారు. అందుకోసమే చివరి దినం వరకు ఆగాడు. ఇప్పుడు అడ్డుకునేది ఎవరు? మనల్ని చూసే దేవుడు వాడిని ఆపుతున్నాడు, ఆ తీర్పుని ఆపుతున్నాడు దేవుడు. ఇప్పుడు అడ్డగించేవారు మనము వాళ్ళని, ఈ లోకంలో వాడి యొక్క కార్యాన్ని మనం అడ్డగిస్తా ఉన్నాం. పరిపూర్ణంగా మనం ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడు మనము సాతానికి తీర్పు వస్తున్నప్పుడు మన చదివేది ఏంటంటే 6-7 వచ్చినాము. ఓకే. మరి దేవుని చిత్త ప్రకారం మనపూర్వకం జరిగించు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువును చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. మనం ఎక్కడ చదువుతున్నాం? 10 నుంచి చదువుతున్నాం కదా. 8వ వచనం కాదండి, మనం 10 నుంచి చదువుతున్నాగా. ఏ 2? అది అయిపోయింది. ఎఫెసి 10 నుంచి చదువుతున్నాం మనము. ప్రస్తుత 12వ వచనం. ఏలైనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలబోటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరపు తొడుగుకునుడి. మీ పాదములకు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పస్కా బలి తినాలంటే ఎలా తినాలి? నడుములకు దట్టి కట్టుకోవాలి. ఏదట్టేది? సత్యము, నీతి. సత్యం ఉండాలి నీ దగ్గర, నీతి ఉండాలి నీ దగ్గర. నీ పాదాలకి ఏముండాలి? చెప్పులంటే అర్థం ఏంటి? సిద్ధపాటు. అంటే మనం ఎటు వెళ్ళిపోయేటప్పుడు చెప్పులేసుకుని వెళ్ళిపోతున్నాం కదా, అంటే రెడీ అయిపోయాం, చెప్పులేసుకుని వెళ్ళిపోతుంటాం మనం. అంటే దేనికి గుర్తుంది? సిద్ధపాటు గుర్తు. అంటే నువ్వు సత్యం మీద ఆధారపడి ఉండాలి, సిద్ధపాటుని కలిగి ఉండాలి, నీ చేతిలో కర్ర ఉండాలి. అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఆనుకునేది అయి ఉండాలి, వాక్యమై ఉండాలి. హల్లెలూయా అనే ఎదిరించడానికి నీకు బలము, కర్ర నీకు బలము. చూసినట్లయితే మనకు పాత నిబంధనలో ఆ కర్ర దేనికి? మోసే బలహీనగా ఉన్నప్పుడు దానికి మోసే ఆనుకోవడానికి ఇవ్వబడినటువంటి బలంగా ఆనుకోవడానికి ఇవ్వబడిన ఊత కర్ర అది. అంతేకాదు దాంట్లో దేవుడు ఉన్నాడు. మనం చాలా సార్లు చూస్తే కనుక ఏదైతే నడుము కట్టుకునే దట్టి ఉండదో అది దేవుని యొక్క మేలిమి బంగారుతో కట్టుకున్నాడు దేవుడు కూడా. మనమైతే మామూలుగా కట్టుకున్నాం కానీ దేవుడు కూడా తన యొక్క నడానికి ఒక కట్టుకున్నాడు. ఏంటంటే అది మేలిమి బంగారంతో చేయబడిందంట. దైవత్వం అనే నడుము కట్టుకుంటున్నాడు. మనమైతే మామూలుగా కట్టుకుంటున్నాం కానీ ఆయన సత్యం ఎలాంటిది? ఇంకా దాని మేలిమి బంగారంతో పోల్చబడింది. ఆయనలో ఉన్న నీతి, సత్యము. ఇప్పుడు నువ్వు పస్కాన్ని భుజించాలంటే కూడా నువ్వేం చేయాలి? నీతి అనే నడానికి కట్టుకోవాలి, మైమరుపు ధరించుకోవాలి, సత్యం అనే దట్టిని నువ్వు కట్టుకోవాలి, సిద్ధపాటు అనే పాదరక్షలు నువ్వు తొడుక్కోవాలి. అన్నిటినీ లోకాన్ని ఎదిరించడానికి కావాల్సిన ధైర్యము, బలము, ఆ ఆధారమైన కర్రను చేతిలో పట్టుకోవాలి. ఈ 3 చేతులతో పట్టుకొని అప్పుడు నువ్వు పస్కాన్ని భుజించాలి. మరి క్రైస్తవులు ఈ 3 చేశారు. ఇప్పుడు పస్కాన్ని భుజించాలంటే మామూలు విషయమా? పస్కాన్ని భుజించాలంటే ఈ 3 ఉంటేనే భుజించాలి. నువ్వు సత్యమైన వాడివై ఉండాలి, సత్యాన్ని ఆధారం చేసుకునే వాడై ఉండాలి. ఇప్పుడు సత్యాన్ని ఆధారం చేసుకునేవారు ఎవరంటే మొట్టమొదటిగా థామస్ అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకోసమే ఆయనున్న ఇంటికే సత్యాచారి ఆ వీధి పేరు. ఆ సత్య ఒక ఆయన ఉండేవాడు, ఆయన సత్యాచారి. దానికి సత్వాచారి అయిపోయింది అది. ఆయన తండ్రి పేరు సత్యనాథన్. థామస్ అంటే అర్థం ఏంటి? అంటే సత్యనాథన్. ఆయన ఎందుకు ఊరికే పెట్టలేదు? ప్రతిది కూడా ఒక ఉద్దేశంతోనే పెట్టబడింది. దేవుడు పేర్లు కూడా ఒక ఉద్దేశంతోనే దేవుడు బైబిల్లో ఉన్న పేర్లు కూడా పెట్టాడు. ఆయన నిమ్రోద్ అంటే దైవద్రోహి అని అర్థం అంట. నిమ్రోద్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన, కానీ దాని పేరు అర్థం తెలియదు దానికి. దైవద్రోహి అని అర్థం వస్తుంది. ఎందుకు పెట్టాడు దేవుడు ఆ పేరుని? భవిష్యత్తులో ఆ కార్యం చేయబోతున్నాడు, దైవానికి ద్రోహం చేయబోతున్నాడు, ఒక గోపురాన్ని కట్టబోతున్నాడు, జనాన్ని నాశనం చేయబోతున్నాడు అనే ఉద్దేశంతోనే దేవుడు ముందుగానే ఆ పేరుని పెట్టించాడు. ఇక్కడ ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది అక్కడ. కాబట్టి థామస్ యొక్క తండ్రి పేరు ఏ పేరు? అది
సత్యాన్ని ఆధారం, సత్యానికి ఆధారం. హల్లెలూయా. ఈ లోకంలో సత్యానికి ఆధారం ఎవరు అంటే నువ్వు నేనే. ఆ పస్కాన్ని భుజించాలంటే నువ్వు ఎలా ఎలా భుజించాలి? నడుములకు సత్యమనే దట్టిని కట్టుకోవాలి, నీతి అనే మైమరుపుని కట్టుకోవాలి. నీ పాదాలకి ఓ సిద్ధపాటు అనే యొక్క మరి కలిగి ఉండాలి. నువ్వు నీ యొక్క రెడీగా నువ్వు సిద్ధపా ఎప్పుడు ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధపాటుని కలిగి ఉండాలి. నీకు ఆధారంగా ఎదిరించడానికి, లోక తంత్రాలని, అపవాదులు ఎదిరించడానికి నీ చేతిలో కర్ర ఉండాలి. బలం, ఆ కర్ర నీకు బలం, నీకు ఊతం. నేను నిలబెట్టేది, నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఆ కర్ర. ఈ 3 వస్తువులతో నువ్వేం చేయాలి? పస్కాని భుజించాలి. ఆ పస్కాని నువ్వు మామూలుగా భుజించడం కుదరదు, చేదు కూరలతో నువ్వు భుజించాలి. ఆ చేదు కూరలే క్రీస్తు తామస్ యొక్క వర్తమానమైనది. ఆయన ఇప్పుడు చెప్పారు, ఒక మానవుడే దేవుడే ఉన్నారు. యేసుక్రీస్తుని దేవుడు నమ్మడం గొప్ప కార్యం కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగా వచ్చారు, పరిశుద్ధమైన కార్యాలు చేశారు. ఆయన బహిరంగంగా ఆయన సమాధి తెరవబడి ఉంది, లోకాన్ని చూపించడానికి కూడా మరి ఒక ఆధారం కనబడుతుంది. ఒక సోదరుడు నన్ను అడిగాడు, రాజు బ్రదర్, మీరు బ్రహ్మ తిరిగి లేచారని చెప్తున్నారు కదా, ఇదిగో నాకు ఫోటో పెట్టాడు, ఇదిగో నా దేవుడైన యేసుక్రీస్తు తిరిగి లేచాడని రుజువుగా ఇదిగో సమాధి తెరవబడి ఉంది. ఇప్పుడు నీ దేవుడు బ్రహ్మ అని చెప్తున్నావు కదా, సమాధి జయించాడని చెప్తున్నావు కదా, నీ దేవుడు తెరవబడి ఉంటే కనుక ఇదిగో సమాధి, నేను నా దేవుడు తెరవబడ్డాడని నీకు ఫోటో పంపించా, ఇప్పుడు నీ దేవుడు తెరవబడి ఉంటే తెరవబడిన సమాధి ఫోటో నాకు పెట్టు. చూసాం మనం పెట్టగల ఫోటోని. బ్రదర్ నేను చెప్పినప్పుడు, బ్రదర్ నేను ఆ విధంగా నేను నిరూపించలేను. ఎందుకంటే ఇజ్రాయేల్కి అయితే క్రిస్టమస్ గారు చెప్పిన అడిగా, నేను ఇదే క్వశ్చన్ అడిగా క్రిస్టమస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్రదర్ మమ్మల్ని నాకు ఏ ప్రశ్న ఎదురవుతుందో నేను ముందే ఊహించి, ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నే ఆయన ఉన్నప్పుడు నేను అడిగా. ఇప్పుడు యేసుక్రీస్తు అయితే ఇదిగో ఖాళీ సమాధానం చూపించి నేను ఎందుకు నిరూపించగలను, కానీ మరి బ్రహ్మ సమాధి నుంచి లేచారంటే నేను ఎలా నిరూపించాలి? సమాధి క్లోజ్ అయింది కదా, ఎలా ఎలా చేయాలని ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఇశ్రాయేల్కి అయితే ఏం కావాలి? సూచన కావాలి, అన్యులకి సూచన అవసరం లేదు. హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుక్రీస్తు చెప్పారు కదా. ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? మీరు అందరూ చూసి నమ్ముతున్నారు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ మన గురించి చెప్తాడు ఆయన. ఆయన ఉండడానికి యెరూషలేములో ఉన్నాడు, ఆయన దృష్టి అంతా ఇండియాలోనే ఉంది, అమెరికాలో ఉంది, అన్యుల మీద ఉంది. ఆయన యేసుక్రీస్తు మొత్తం ఆయన ఏది కూడా మాట్లాడిన ఆ కాలంలో వారితో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంది? మన మీద ఉంది, పెళ్లి కుమార్తె మీద ఉంది. ఆయన అంటున్నాడు, మీరు ఏదో చూసి నమ్ముతున్నారు కానీ చూడక నమ్మకుండా వచ్చే రాబోయే జనం రాబోతున్నారు, కాబట్టి చూడకుండా మనం నమ్మాలి, చూసిన మీద విశ్వాసం కాదు. ఆయన చెప్పిన మాట మన గురించి చెప్పారు. ఇంకా మనం ఆయన ఏం మాట్లాడలేకపోయాం. కానీ వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఫోటో పెట్టేసి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి ఫోటో పంపించి, ఇదిగో నా దేవుడి సమాధి తెరవబడింది, నీ దేవుడి సమాధి తెరవబడిన సమాధి ఫోటో నాకు పెట్టు, ఛాలెంజ్ అని పెట్టాడు. మరి ఈ చేదుకూర పెడితే వాళ్ళు తింటారు కదా, ఈ చేదుకూర కదా. లేదు మన ఆదివారం మన మెసేజ్ విన్నాం, అదేమో ఏ సమాధి అంటది? తెరవబడి ఖాళీగా ఉన్న సమాధి, ఇది మూయబడి ఖాళీగా ఉన్న సమాధి అంట. థామస్ గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు సమాధి తెరవబడి ఖాళీగా ఉంది, ఇది మూయబడి ఖాళీగా ఉందండి. ఎందుకు? ఇది అర్థం కావాలంటే ఎవరికి అర్థం అవుద్ది? చేదు కూరలతో తిన్న వారికి ఈ సమాధి ఖాళీగా ఉందని అర్థం అవుద్ది. చేదు కూరలతో తినకుండా లేదంటే అంటే నీకు ఆ విషయం నీకు అర్థం కాదు అక్కడ. లేదు సమాధులు లేవు. ఆయన థామస్ గారు చెప్పారు, ప్రవక్త చెప్పిన మాట బహుశా అప్పటికప్పుడు జరిగిపోవచ్చు, అప్పుడు నెరవేరినట్లుగా మనకి కనపడకపోవచ్చు, నెరవేరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నెరవేర్చబడద్దు. కారణము ఆయన ప్రవక్త అన్నారు. ఆ ప్రవక్త అనగా దేవుని యొక్క నోరై ఉన్నారు. దేవుడు ఒకవేళ ఆ ప్రవక్త చెప్పిన మాట కనుక నెరవేర్చబడిపోతే దేవుడు తన నోటి ద్వారా ఆయనే అబద్ధం అన్నట్టు ఉంది. చూసారా? ప్రవక్త మాట నెరవేరకపోతే ఏమవుతుంది? దేవుని మాట అబద్ధం అవుతుంది. ప్రవక్త అనగా ఎవరు? దేవుని యొక్క నోరు. మరి దేవుని నోరు అబద్ధం మాట్లాడదు. కానీ మనము గ్రహించలేకపోతున్నాం. దేవుడు జరిగించే కార్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు లోకం. అందువల్ల ఆ ప్రవక్త చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరైతే ఆ ప్రవక్త యొక్క వర్తమానాన్ని గ్రహించగలుగుతున్నారో అది ఒకవేళ నెరవేర్చబడినట్టుగా కనపడకపోయినా సరే, థామస్ గారు చెప్తున్నారు, అక్కడ శిష్యులకి అర్థం కాల. నా రక్తము త్రాగి నా శరీరం తినివాడే నిత్యజీవం గలవాడు అని చెప్పారు ఆయన. అక్కడ దరిదాపు అప్పటికి యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది? 80 మంది, 70 మంది శిష్యులు అప్పటిదాకా ఆయనకి. అబ్బా యేసు మా దేవుడు అండి, అబ్బా ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారు బ్రదర్, ప్రశాంత్ బ్రదర్, మా రక్షకుడు, మా దేవుడు, మా మెస్సయ అన్నారు. ఒకసారి ఆయన క్రిస్మనంగా చెప్పారు, ఆయన నడుచుకుంటూ పోతా ఉంటే ఆయన 80 మంది వస్తున్నారట. 70 మంది శిష్యులు, 80 మంది శిష్యులా? లేదు, వీళ్ళతో కలిపే వస్తున్నారు అనమాట. పెద్ద సమూహం వస్తుందంట. లోపల నడుచుకుంటే ఆయన దసరాక్రాంతుడు అయిపోయాడంట. ఎందుకని? అసలు నా సంఘంలో ఎంతమంది ఉండకూడదే, వీళ్ళని ఎలా పంపించాలి అని నడుచుకుంటే వెళ్ళేవాడు. వెనక్కి తిరిగి నా రక్తము త్రాగువాడు, నా శరీరం తినేవాడే అని అన్నాడు. ఖాళీ అయిపోయింది మొత్తం సంఘం అంతా. చేదు పెట్టేసాడు అక్కడ.
మొత్తం సంఘం అంతా ఖాళీ అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయారు. 12 మంది మొత్తం ఉన్నారు అక్కడ. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటారా? మీరు వెళ్ళిపోతారా? 12 మందిని అడిగాడు ఆయన. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? మేము ఎవరి యొద్దకు వెళ్ళదము? మేము ఎవరి ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళదము? నీవే జీవము గల దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నావు, నీవే జీవము ఊట అన్నావు పేతురు అంటున్నాడు. ఆయనకి అర్థం కాల, వాళ్ళతో పాటు ఆయనకి అర్థం కాల. అయినా సరే పేతురు ఉన్నాడు, మేము ఎవరి యొద్దకు వెళదాము? ఎక్కడికి వెళ్ళలేదే, ఎందుకంటే నువ్వు జీవపు ఊట అన్నావు, మేము వెళ్ళాం, మాకు అర్థం కాకపోయినా మేము వెళ్ళాం. హల్లెలూయా. కాబట్టి మనకి చూడండి, మనకి చాలా విషయాలు ఇప్పటిదాకా మనకు అర్థం కాల బైబిల్ నుంచి, ఆ వర్తమానం నుంచి. అయినా మనం సంఘాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాల. కారణం ఏంటంటే ప్రవక్త మాట ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతుంది. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఎవరు? దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్త అని అర్థం ఏంటి? దేవుని నోరు, దేవుని నోరు, అక్కడ. అప్పుడు ఆ మాట ఆయన చెప్పిన నోట్లోంచి వచ్చిన మాట ఏది కూడా వృధాగా రాదు, వ్యర్థంగా రాదు, అబద్ధంగా రాదు. అర్రే మనమైతే రోజుకు 100 మాటలు మాట్లాడి ఇది అబద్ధం చెప్పేవారు అని మనం చెప్తాం. కానీ ప్రవక్త అలా చెప్పలేడు. కారణము దేవుని యొక్క నోరై ఉన్నాడు ఆయన. మనమైతే తల్లి గర్భంలో రూపించబడిన తర్వాత నిర్ణయించబడతామేమో, కానీ ప్రవక్త తల్లి గర్భంలో రూపించబడక మునుపే దేవుని యొక్క ప్రవక్త అతను. హల్లెలూయా. కాబట్టి అతడు ఏ మాట కూడా అబద్ధం చెప్పాడు. ఆయన చెప్పారు అంటే ఒకవేళ మనం జరిగిన దాన్ని గ్రహించలేకుండానే ఉండాలి, లేదా త్వరలో జరిగే ప్రవచనమైనా అయి ఉండాలి. అంతే తప్ప వ్యర్థంగా ఆయన చెప్పడు. నాకు కాలు వస్తుంది అని చెప్పారంటే ఖచ్చితంగా రావాల్సిందే. అది యెహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు. నేను చనిపోను అని చెప్పాడంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే. అది యెహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు. ఈ లోకానికి అర్థం కాల. శిష్యులు 70 మంది వెళ్ళిపోయారు, 12 మంది మిగిలారు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారు? మీరు కూడా వెళ్ళిపోతారా? అలా అంటారు. పేతురు అన్నాడు, లేదు, ఎక్కడికి వెళ్దాం, మేము ఎవరికి వెళ్ళాలి? నీవే జీవపు ఊట, నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తాం? నీకు అర్థం కాకపోయినా నిలబడారు అక్కడ. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. మనకు కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినా మనం అసలు ప్రణవనామం ఆరాధించాలా, తామసంలో ఆరాధించాలా? ఆయన కాలు వచ్చిందా, కాలు రాలేదా, ఆయన లేచాడా, ఆయన సమాధిలో ఉన్నాడా? మనకి కొన్ని విషయాలు మనకు అర్థం కాల. అయినా కూడా మనం అంటాము, ప్రభు మేము ఎవరి వద్దకు వెళ్దాం? హల్లెలూయా. మేము నీ దగ్గరే ఉంటాం. మేము ఈ లోకంలో ఎంతమంది వచ్చినా కూడా మేము కదలం. ఎందుకంటే ఆయన అంతమందిని చూసి వ్యసనాక్రాంతులు అయిపోయి వీళ్ళు ఎలా పంపించాలి అని చేదేశాడు దాంట్లో. ఆ చేదు కూర తినలేక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ అత్యధికమైన సంఘంలో కూడా చేదు కూరలు ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు ఓ థామస్ చనిపోలేదు బ్రదర్, అని జీవించే ఉన్నారు. అబ్బో చేదు కూర వెళ్ళిపోయారు, మాకొద్దు, వెళ్ళిపోయారు వాళ్ళు. లేదు థామస్ గారు ఇప్పుడు అద్భుతంగా తిరిగి రాబోతున్నారు బ్రదర్, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఓ ఈ చేదు కూర మాకొద్దు బ్రదర్, మేము తినలేము ఈ చేదు కూరని. ఎలా జరుగుద్ది బ్రదర్? థామస్ గారు ఎలాగా ఆయన బలవుతారు? ఎలాగా బలిగా అర్పించబడతారు? అవునండి, మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఏంటంటే, ఎప్పుడైతే ఆ బలమైన దూత ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద, 2 పాదాలు ఓపినప్పుడే వచ్చినాయి జీవజలాలు బయటకు వచ్చినాయి. యెరూషలేము నుంచి జీవజలాలు 2 భాగాలకు వచ్చినాయి. అప్పుడే జరిగింది అక్కడ. మోషే బండని 2 సార్లు కొట్టినప్పుడే నీళ్లు బయటకు వచ్చినాయి. ఒకసారి కొడితే రాళ్ళ బయటికి, రెండోసారి కొట్టిన తర్వాతే నీళ్లు బయటకు వచ్చినాయి. అలాగే ఈ యొక్క విమోచన మనకి ఎప్పుడు పరిపూర్ణంగా వచ్చిందంటే, క్రీస్తు బ్రహ్మము మన కోసం కార్ యాక్సిడెంట్ లో నలగొట్టబడి, ఆ యొక్క రక్తము ఈయన మీద అన్వయించబడి, ఈయన కూడా ఆ యొక్క బలిలో భాగమై మోసుకుంటూ పోయినట్టు మేకగా ఈయన కూడా ఆ సంగతులను మోసుకుంటూ పోయినట్టు బలిలో భాగమవుతున్నాడు. కాబట్టి ఆయన మరణించాల్సి వచ్చింది. లేకపోతే ఆయన మరణించాల్సిన అవసరమే లేదు. ఆయన బలిలో భాగమయ్యారు, విమోచనలో భాగమయ్యారు. కాబట్టి ఆయన మనకి అదృశ్యుడైనట్టుగా కనబడుతున్నాడు, కానీ ఆయన చనిపోలేదు. సమాధి ఆయన బంధించి ఉంచలేదు. ఎందుకంటే ఆయన దేవుడే అన్నాడు. హల్లెలూయా. మొన్న వర్తమానంలో ఆయన చెప్తున్నారు, యేసు క్రీస్తు సమాధి నుంచి లేపిన జీవము, క్రీస్తు బ్రహ్మను సమాధి నుంచి లేపిన జీవము ఇప్పుడు నాలో ఉంది, నాకు జీవనం మీకు ఇస్తారని చెప్పారు. ఎవరు చెప్పారు ఈ మాట? క్రీస్తు థామస్ గారు చెప్పారు. ఏం చెప్తున్నారు? మళ్ళీ చెప్తున్నా చూడండి. యేసు క్రీస్తు సమాధిలోంచి లేపిన జీవము క్రీస్తు బ్రహ్మంలోకి వచ్చింది. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మను సమాధిలోంచి లేపిన జీవము నాలోకి వచ్చింది. ఇప్పుడు నాలో ఉన్న జీవాన్ని మీకు ఇస్తున్నా. ఇప్పుడు థామస్ గారు సమాధి నుంచి లేకుండా సమాధిలో ఉంటే, సమాధిలో ఉండే జీవం మనకెందుకు బ్రదర్? ఆయన సమాధానం చేయించలేదు అనుకో, ఆయన జీవం మనకి ఇచ్చాడు కదా ఇప్పుడు. మరి మనం కూడా సమాధిలో ఉంటాం అయితే, మరి ఆ సమాధిలో ఉండే జీవం మనకెందుకు? అంటే వాక్యం ప్రవక్త చెప్పిన మాట అర్థం కాలేదు వాళ్ళకి. అర్థం కాకపోవడం వల్ల సమాధిలో ఆయన ఇంకా ఉన్నాడు అనుకున్నారు, కానీ ఆయన సమాధిలో లేరు. కారణము యేసు లేడు సమాధిలో, వెనం సమాధిలో లేరు. కాబట్టి అదే జీవం కలిగిన ఆయన సమాధిలో ఎందుకుంటారు? అదే జీవం కలిగిన మనం సమాధి లోపలికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. మనం అందుకోసమే ఆయన సమాధిలోనికి వెళ్ళినట్టుగా కనపడ్డారు, కానీ ఆయన సమాధిలో లేరు. యేసుక్రీస్తు సమాధి లోపలికి వెళ్ళినట్టుగా కనపడ్డారు, కానీ ఆయన సమాధిలో లేరు. ఎక్కడున్నారు? 3 రోజులు చెరలోని ఆత్మలు బోధించారని. ఆమె ఇప్పుడు క్రీస్తు థామస్ కూడా సమాధిలో వెళ్ళినట్టుగా ఇలా కనపడుతున్నాడు, కానీ ఆయన సమాధిలో లేడు. తిరిగి లేచి ఆయన జీవం మరలా సంఘం మీద అల్లాడించబడింది. ఆయన ఇప్పుడు సంఘంలోనే ఉన్నాడు. ఆయన ఒక రోజున మరలా దృశ్య రూపంలోనికి ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా కనబడబోతున్నాడు. ఆయన అది ఏ రూపము ఎలా అనేది అది మనకు అర్థం కాకపోయినా సరే, మనం ఎవరి యొద్దకి మనం వెళ్ళలేము.
అవునా? సంఘాన్ని విడిచి మనం వెళ్ళాం, దేవుని విడిచి మనం వెళ్ళలేం. దేవుడు తన సొంత కాలం ముందు సొంత నిర్ణయం చొప్పున తన వాక్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన చెప్పే ఈ వర్తమానం అంతా కూడా ఈ లోకానికి ఎలా ఉంది? చేదు కూరలుగా ఉంది. మనమైతే ఈ చేదు కూరలతో ఆ యేసుని కలిపి మనం పూజిస్తూ ఉన్నాం కాబట్టి పరిపూర్ణంగా వాక్యం మనకు కనబడుతుంది. ఈ లోకము ఆ విధంగా చేయట్లేదు కాబట్టి యేసుక్రీస్తుని సరిగ్గా పట్టుకోలేకపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు యొక్క పస్కా బలి వాళ్ళు పూర్తిగా భుజించలేకపోయారు. కానీ మనము పస్కా బలిని పూర్తిగా భుజిస్తూ ఉన్నాము. నడుముకి దట్టు కట్టుకొని, సిద్ధమని పాదరక్షలు కట్టుకొని, సత్యమని దట్టి కట్టుకొని, మనము ఆ అపవాదం ఎదిరించేటువంటి అధికారాన్ని మనం చేత్తో పట్టుకొని మనము పస్కాని పరిపూర్ణంగా పూజిస్తూ ఉన్నాం మనం. కానీ ఇది ఎలా ఉంది? లోకానికి చేదు కూరలుగా ఉంది. మనం కూడా తిన్నప్పుడు చేదుగా ఉంది, కానీ అద్భుతమైన ఆహారంగా మార్చబడింది ఇది. ఒక స్తోత్రం కలగాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి కుటుంబం కూడా ఇలాంటి చేదు కూరలతో వాక్యాన్ని అంగీకరించడం అనేది గొప్ప సంతోషకరమైన విషయము. ఇంకా ఎత్తబడే వరకు కూడా ఇలాంటి అనుభవాన్ని దేవుడు మనందరికి ఇవ్వాలని, సంఘాన్ని ఇంకా మరింత ఉన్నతమైన స్థితిలో నడిపించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమె అందరికి ఉన్నాడు సార్. ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో ఉన్న సోదరుడు రమేశ్వరు, సతీష్ గారు, మొన్న బ్రదర్స్ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, మా జీవము మా పరమైన ఈ ఘనమైన విలువైన అతి పరిశుద్ధమైన నామమున అవసార్లు చెప్పుకుంటున్నాం. మాతోటి మేమేమి లేము, నీవే మాలో ఉండి మాతో ఉండి ఓ ప్రభా, మరి నువ్వు ఎన్నుకున్న బిడ్డలను ఏ విధంగా బలపరచాలో, నువ్వు ఎన్నుకున్న కుమారులు కుమార్తెలను ఏ విధంగా సిద్ధపరిచి నువ్వు నీ కార్యాన్ని జరిగించాలో, నీవే నువ్వు ఎన్నుకున్న సహోదరుల్లో ఉండి మరి నీ హృదయంతో ప్రభావ మరి మీరు మాకు యథార్థంగా ఉన్నట్లుగా మా హృదయము మీకు యథార్థంగా అవుతున్నట్లుగా మా హృదయాలను పరిశుద్ధపరుస్తుంది కానీ మరి ప్రభు మరి సహోదరులు మరి ప్రభు మరి జరిగే సంఘటన బట్టి మరి నేను విన్నప్పుడు ఆ విషయం దేవుడు అనుమతి చేయని అనుకున్నాము. కానీ ప్రభా ఉన్న బలహీనతను సహోదరునికి ఇచ్చి నువ్వు మరింతగా మీ నామాన్ని మహిమపరుచుకుని దేవుడని చేసే కాపాడు. ఆమె ఆత్మీయంగా సహోదరులతో సహోదరి మళ్ళీ కూడా మరి బలపరిచి ప్రసిద్ధమైన సందర్భం బలపరిచి ఈ నామానికి మరింత ఇవ్వడానికి అయితే ఈ యొక్క మనాన్ని బయలుపరుచుకోవచ్చు. లోకంలో మరిచిపోతే వాళ్ళు చెప్పే అనేక మాటలకి పడిపోవచ్చు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు, ఒత్తిడిగా గురయ్యవచ్చు. కానీ ప్రభా ఊహించిన రీతిలో ప్రభా సొంతంగా ఏ విధంగా బలపరచాలో, ఏ విధంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. మరి ఈ లోక సంబంధం వ్యవహరిస్తే చేయకూడదు, కానీ మరి పరలోకపు సహోదరులతో మరి నీవే వచ్చి మరి ఆ పరలోకపు ఆనందాన్ని మరి స్థానాన్ని ఆ స్థానం కలిగి దాన్ని సమస్తాన్ని పరిపూర్ణంగా వాళ్ళకి బయటకు వచ్చి నువ్వు నిలబెట్టుకోవాలని స్థానంలో తీసుకొచ్చిన దేవుడని లోకము ఈ గడి యొక్క వర్తమానాన్ని
ఎందుకు గ్రహించలేకపోతుందో, మేము మాత్రమే దాన్ని ఎందుకు గ్రహిస్తున్నాము? ఓ ప్రభు, నీవే మాలో ఉండి మాకు బయలుపరిచిన దేవుడు అని ఓ మరి యేసుక్రీస్తుగా ఉన్నప్పుడు ప్రభు మరి మీరు అందరికీ బయలుపరచుకోవడం, ఎందుకంటే నువ్వు ఎన్నుకున్న ప్రజలకు మాత్రమే నువ్వు బయలుపరచుకోవాలని జగత్ పునాది వేయబడుతుంటే నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ప్రభువా, ప్రతి కాలంలో ఓ ప్రభువా మరి నువ్వు రంగం మీద ఉన్నప్పుడు నువ్వు నిర్ణయించే ప్రజలకు మాత్రమే ఒక విధానం ద్వారా బయలుపరుచుకునే విధంగా ప్రభువా, ఈ చివరి దినంలో కూడా నీ పక్షాన ఉన్న బిడ్డలమైన మమ్మలను ఒక ప్రత్యేకమైన వాక్యం ద్వారా ప్రభువా, లోకము సహింపలేని ఓ చేదు కూరల ద్వారా మమ్మల్ని ప్రత్యేకపరిచి విడిపింపజేస్తుంది. మరి మేము సామాన్యులుగా ఉండి సామాన్యతలో ఉన్న నిన్ను గుర్తించి ఓ మరి ఈ లోకానికి, భూమిని, ఆకాశాన్ని తలకింద చేయని వారుగా మమ్మల్ని తీసుకొచ్చిన వాడని భాగ్యాన్ని, ధన్యతను, ప్రేమను, సహవాసాన్ని దేవుడాన్ని విషయంలో ఎంతో ప్రయత్నం ఉంటుండగా నుంచి ఎప్పుడు ఎవరైనా చెప్పినా ఈ సాతాను ఏ రకంలో వచ్చినా, ఏ వ్యక్తి ద్వారా వచ్చినా వనకగా చదవక ధైర్యంతో నిలబడి తను తెలుసుకున్న సత్యాన్ని తన బిడ్డలతో పంచుకుంటూ తనతో పడుతున్న బిడ్డలను ఆ సత్యం, సర్వసత్యంలోకి నడిపించే సత్యానికి స్తంభంగా ఉండే రంగంలోకి నడిపించిన సోదరి బట్టి ఓడినట్టుగా వాక్యాన్ని పట్టుకొని మన వాళ్ళు నడుముకు కట్టుకొని సోదరు చెప్పినట్టుగా కర్ర పట్టుకొని మరి సిద్ధమనే పాదరక్షలు ధరించుకొని సిద్ధపరిచి నీ ప్రణాళికను జరిగించే వారిగా దాని ప్రణాళిక జరిగించే విషయంలో ఏ విషయంలో మేము వెనకాడిన ప్రభువా, మమ్మల్ని మేము పరిపూర్ణంగా సమర్పించుకునే భాగ్యాన్ని తెచ్చాం. ఆనాడు పేతురు చెప్పినట్లుగా మరి నిన్ను చెప్పిన ప్రభు మరి నిన్ను విడవక ఎడవయక ప్రభు మరి నీతో మేముంటామనే మనసును మాలో ఉంచి మమ్మల్ని అదే విధంగా ప్రేమిస్తూ ప్రతి విషయంలోనే మాతో ఉండి మమ్మల్ని ప్రతి సమస్య వచ్చినా, ప్రతి బలహీనత వచ్చినా మమ్మల్ని ఒక విధానం ద్వారా ఓదార్స్తూ దాన్ని మా నుంచి తీసివేస్తూ ఒక నూతన ఉత్తేజాన్ని ఆ పక్షిరాజు పొందుతున్నట్లుగా ప్రభు మాకు దేవుడిని దీవించండి. అందరినీ సమయాన్ని గడపడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆనందాన్ని అనుభవించే తరలకు బిడ్డలుగా ప్రభు మమ్మల్ని ద్వారా మీరే కలుస్తాను. రాష్ట్ర సమయంలో సోదరుడు ప్రార్థించినప్పుడే ఉన్నాము. ఈరోజు మరి కొత్త రక్తం కానటువంటి ఆహారాన్ని మేము పెంచబోతున్నామని చెప్పి సోదరు ప్రార్థించినప్పుడే చేదుకోరలు అంటే ఏమిటి, చేదుకోరలతో కష్టాన్ని గుంజడం అంటే ఏమిటి మరింతగా స్పష్టత ఇచ్చింది. మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి
మరి నిశ్చయముగా మీ సంఘంలో మమ్మల్ని మరింతగా బలపరిచినారు కార్యము చూసినప్పుడు మరి సోదరుడి దగ్గర కూడా పుస్తకాన్ని బైబిల్ని మరి అదే చోట మరి తిరిగేటట్లు చేసి మరి కొత్త బైబిల్ తీసుకున్నా మరి దాన్ని అదే చోట మరి సిరిగేలా చేసే ప్రభా యొక్క సోదరుడు మరి తన సంఘానికి చెప్పడానికి మీ యొక్క పిల్లలకి మరి దాని గురించి వివరించడానికి దాన్ని పరిశీలించే విధంగా మీరు ప్రభు మరి సమస్తాన్ని మీరు ప్రభా ప్రతి విషయంలోనూ కూడా ప్రభు మరి ఊహించిన విధముగా గొప్పని చూసేలాగా చేసి దాన్ని గ్రహించేలాగా చేసి దాని సంఘానికి ఎలా చెప్పాలి అనే విషయం కూడా మరి సోదరుడికి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభావ సమయంలో ఎలాగ నడుచుకోవాలి మరి మేము ఏమి ధరించుకోవాలి ఇప్పటికప్పుడు మేము పరిశీలించుకుంటూ సాధన చేస్తాం. అపమానం విన్నప్పుడల్లా మరి మేము ఎలా నడుచుకోవాలని మేము ఆలోచించినప్పుడల్లా మా నడుము నీతితో కట్టబడి ఉందా, సత్యంతో కట్టబడి ఉందా, మా చేతిలో కర్ర సిద్ధంగా ఉందా, మేము పాదరక్షలు ధరించుకుని ఉన్నామా, మేము భౌతికమైనటువంటి శరీరంతో మేము పోరాటలేదు కానీ మరి దుష్ట శక్తులతోనూ మేము పోరాడుతున్నామని మరి గుర్తు చేసుకుంటూ ఆ కర్ర అంటే ఏమిటి, ఆ చెప్పులు అంటే ఏమిటి, నడికట్టు అంటే ఏమిటి మేము ప్రతి విషయం చూసుకుంటూ సిద్ధంగా ఉన్నామా లేదని అప్పటికప్పుడు పరిశీలించుకుంటూ సమయంలో ప్రత్యేకంగా ఇక్కడ రప్పించడానికి కారణం సోదరులు ప్రభావ కేవలము చిన్న బలహీనత అక్కరించారు ప్రభావ చిన్న అస్వస్థను బట్టి ప్రభావ వాళ్ళు సమకూర్చి మరి ప్రాంతమైనప్పటికీ మరి సోదరులు మరి వచ్చిన తర్వాత ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ మరి వాళ్ళు ఎంతో పరిచయం చేస్తూ ప్రభావ వారు కూడా మాతో కలిసి మీ యొక్క సన్నిధిలో సంతోషించడానికి పరలోక మరణాన్ని మరింతగా తెలుసుకోవడానికి చిన్న బలహీనత మేము ఎవ్వరూ బాధపడలేదు కానీ దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకున్నాం. పరలోక ఆనందాన్ని పొందుకోవడానికి ఈ రకంగా మీరు మార్గాన్ని అపవాది యొక్క చిన్న బలహీనతలు ఇవ్వడం ద్వారా మాకు ఇచ్చిన దాన్ని బట్టి తీసుకోవాలి. సంతోషం మరింతగా మేము సంతోషాన్ని పెంచిందని బట్టి తీసుకోవాలి. సమయంలో ఉన్నాము మేము పరమై ఉన్నాము మేము కలిగిన బలమైనటువంటిదని మేము తీసుకుంటాం. మరి లోకంలో చుట్టూ ఉన్నవారు ఏమడుతున్నారు, మా గురించి ఏమనుకుంటున్నారు అనేది మేము ఆలోచించుకున్నాము. ఎవరము పరలోక తండ్రి మాకు ఇచ్చింది ఏమిటి, ఇచ్చిన బయలుపడి ఏమిటి, బయలుపడి ద్వారా మేము ఏం చేయాలని మేము ఆలోచించుకుంటాం. చెప్పారు నిన్ను నువ్వు చూసుకోవద్దు, కేవలం వాక్యాన్ని చూడమే నువ్వు సాగమని తెచ్చుకోవచ్చు. ఈ సమయం చెప్తున్నారు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను చేయలేదు నా విశ్వాసం చూడ చేస్తాను. మరి ఆ యొక్క వాక్యము నాది అని మరి శ్రవణం చెప్పి మరి యేసుక్రీస్తు చేసిన కార్యాల కంటే అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నారు. వారి కార్యాలు చేసిన తర్వాత మరి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను చేయగలను నాపై విశ్వాసం చూడ చేస్తాను చెప్పిన వాటిని స్థామస్ చేసుకుని ప్రభా మరి అనేకటి మరి దేవుని యొక్క హృదయ రహస్యాన్ని సైతం మరి మాకు వినపరిచి ఎన్నో మరి గొప్ప కార్యాలు చేసి ప్రభావం ఆయన ఈ సమయంలో దృశ్యంలో లేకుండా ఉండగా ప్రభా యొక్క స్థానాన్ని ఇప్పుడు సంఘానికి అత్యున్నత సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి మీరు ఇచ్చిందని జ్ఞానం చేసుకున్నట్టయితే గొప్ప కార్యం ఎక్కువ కార్యములు మేము చేయడానికి అంటే యోహాను 14:12 వచనము మాది అని మేము చూపించడానికి స్థానం అది తిరిగి స్థానంలో మేము నిలబడి చూసావడం అంటే విశ్వాసం ప్రతి ఒక్కరిని ఏది కోల్పోయినా ఎవరిని కోల్పోయినా మరి గొప్ప ఎత్తబడిన మాత్రం కోల్పోకుండా ప్రతి విషయంలోనూ ఇప్పుడు సరిదిద్దుకుంటూ జీవించి
మీ ప్రేమను లోకానికి చూపించి, మీ యొక్క సామర్థ్యం లోకానికి చూపించి, మీ యొక్క ప్రణాళిక సమస్తాన్ని లోకానికి చూపించి, నిరూపించి రూపాంతరపరచుకొని గొప్ప ఎత్తుపడిలో మనం తీసుకొని మీతో నిత్యం కూడా నిల్చొని అక్కడ విమోచకుడని తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కొన్ని తెలిసినప్పుడు చేశారు. ఒకవేళ ఇప్పుడు బ్రదర్ చెప్తున్న దానికి దానికి అదే అర్థం సహోదరుని దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటో మాకు తెలియదు. ఆత్మీయ అర్థం బయటపడుతున్నాం. సహోదరులను ఎందుకు ఎంతగా ప్రేమించున్నారు అనే విషయం నాకు అర్థమైంది. దేవుడు లెక్కల్లో దాని ప్రకారం దేవుడు లెక్కలు నాకు బాగా అర్థమైనప్పుడు దాన్ని బట్టి చేస్తున్నాడు. దేవుడు సామాన్యతలో దాని అది అసత్యాన్ని మాకు బయటపరుస్తుంది. దేవుడు హెచ్చులు కాకుండా దేవుడు సామాన్యతలో ఉంటాడు. సామాన్యంగా ప్రతి మధ్య దేవుడు బయటపరుచుకుంటాడు. భాగ్యాన్ని మాకు అనిపిస్తుంది. సహోదరుడు యేసురాజు బెదర్ గారి రాజు బెదర్ గారి వాళ్ళిద్దరూ ఒకటే దాన్ని గురించి తెలుసుకున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఈ వాక్యాన్ని ఏ విధంగా నడిపించాలో ఆశిస్తే ఆ విధంగా నేను అడగడానికి సిద్ధంగా ఇచ్చిన ప్రార్థన ప్రొవైడ్ చేసుకుంటున్నాను. జ్ఞానం తండ్రి వారు తెలియని తండ్రి గొప్ప బాధ్యతని ఎందుకు పనికిరాని వారు బయటలో బాగా తండ్రి ఎందుకు వాళ్ళ ప్రభావం అనేక గొప్ప కంపెనీలకు ఏర్పాటు చేసి పిలిచారు. వారిని ధృవీకరించి రాలేదు ప్రభావం. బయట బెస్తికున్న వాళ్ళని పిలిచి ఈ విందులు వారిగా అలాంటి వారిని మాకు గొప్ప విందులు ఊహించేటట్టు తినగలిగినట్టు మేము తండ్రి ఎందుకు పనికిరాని చెప్పమంటే వారు అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మీ బిడ్డలుగా చేసి నిత్యము ప్రభు నిత్యము నీతో ఉండేది ఎన్నుకున్నందుకు మీ కృప ప్రభు ఎల్లప్పుడూ ప్రభు నుండి తొలగిపోకండి. నిత్యం మా పెట్టాడు చిన్న మందులను ప్రతి ఒక్కరి పేరు ఆశ్రయించి ప్రతి ఒక్కరు సంపూర్ణమైన సిద్ధపడి దయచేసి ప్రభావితో ఎన్ని పోగొట్టుకున్నా పిల్లలు పోతున్నారా, భార్య పోతున్నా, భర్త పోతున్నారా, రాసి పోతున్నా, ఏది పోతున్నా పోని రేపు పోగొట్టుకుంటారు. మేము మీరు చెప్పినట్లే ప్రభావం జీవించి మీతో పాటు యుగాలు ఉండేటట్టు అల్పమైన మమ్మల్ని బలం రాజు బట్టి ఆయన మీ గుండె మొత్తానికి బయలుపడి నాకు కళ్ళకు కట్టినట్టు ప్రభావం నీవు అర్థం చెప్పిందే అనిపిస్తున్నా. నిజంగా నీ గొప్ప దేవుడు నీ బిడ్డలైన మాట్లాడు అంత దూరం నుండి ప్రభుత్వం వచ్చి మీరు మాతో సహవాసించి మీ పనులతో చూసి చేతితో తాగే విధంగా మిమ్మల్ని మీరు మాకు బయలుపరుచుకున్నారు. దేవుడు ఎవరై అన్నారు, దేవుడు ఏమై అన్నారు, దేవుడు ఎవరి రూపంలో అడిగాడుతున్నారు, దేవుడు ఎక్కున్నారని ప్రభు
మాకు తెలిపిన దేవ మీకు కొన్ని విషయాలు మీరు డైరెక్ట్ గా చెప్పరు, మేము కూడా వచ్చి కానీ మీరు ఏమై ఉన్నారో మాకు తెలియపరిచిన దేవ మీకు స్తోత్రం. ఇప్పుడు మా మధ్య ఉన్నందుకు మీకు, మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం. నీవే ప్రభా, ప్లీజ్ థామస్ లో ఉన్న దేవుడు నీవే ఉండి, ప్లీజ్ థామస్ వచ్చినందుకు స్తోత్రం. నీ మాతో ఉన్నందుకు స్తోత్రం. మాకు తండ్రి, మీకు బంధువుడుగా, మా దేవుడుగా, మా సృష్టి తండ్రి, మోసతో ఉన్న దేవుడు, మోసకు అభిజ్ఞతో ఉన్న దేవుడు తండ్రి. అలాగే ప్రభా, ఎలియా విధంగా ఉన్నావు ప్రభా, రాజు మాతో ఉంటాను. ఆయన ఏలియా వరకు ఈ రాకుండా నువ్వు ఎన్నుకున్నావు ప్రభా, మీకు స్తోత్రం ఆయన. అదే విధంగా ఏలియా ప్రభా, ఏమో జీవముంటాడు, నీ జీవముంటాడు. నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని. అదే విధంగా ఈ సమయం అందరూ రాజకీయాలు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని. ఏమో జీవముంటాడు, నీ జీవముంటాడుగా అనబెట్టి చెప్పు. ఆయన మీ హృదయాంతరంగా ఉండి అంగీకరిస్తాము. ఆయనలో మీ వాక్యం ఉంది తండ్రి, ఆయనలో మేము ఉన్నాం కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభావం రాజునాథం గారు ఆయన మినిస్టర్ గారు నిత్యం మీతో పాటు ఉండేటట్ట. ఆయన ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామని అమ్మని మేము తెలియపోతాం. ప్రార్థన మా ప్రభుత్వం మా రాష్ట్ర విమోచన గారికి తీసుకురామ్మా, గుర్తించి కనపరచు. పరిశుద్ధుడ ప్రేమ గల ప్రభావ మీ కొందనాలు స్తోత్రంలో ఓ ప్రభా, మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరి పావని సిస్టర్ ప్రశాంత్ బ్రదర్ మున్నా బ్రదర్ పాములు మరి చేరి ఓ ప్రభా, మరి మీ యొక్క ఆత్మను అనుభవించడానికి, ప్రేమను పంచుకోవడానికి గత 2 దినాలుగా ఎంతగానో కోపించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ 2 దినాలలో ఓ ప్రభా, మరి మేము ఏదైనా పొరపాట్లు కానీ కొరతలు కానీ చేసి ఉంటే మీ యొక్క నామాన్ని బట్టి మనం క్షమించి అడుగుతున్నాం మా ప్రభా. కేవలము ఓ ప్రభా, మరి నీవు నిజమైన ఆరాధింపదగిన దేవుడివై ఉన్నావు, స్తుతులు పొందగలిగిన దేవుడివై ఉన్నావు మా ప్రభా. మీ యొక్క మహిమను వేరే వారికి ఇచ్చేవారు కాదు నా ప్రభా. కాబట్టి ఒకవేళ మేము ఏదైనా పొరపాట్లు కానీ ఏదైనా చేస్తుంటే ప్రభా, మరి మీ యొక్క బిడ్డలుగా వాటిని ప్రభా మరి మరపు అనే సముద్రంలో వేసి మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం మా ప్రభా. నడుస్తుంది సహోదరి ప్రభా, వారి దేవుని వల్ల వారి కుటుంబానికి ఉన్న ఆసక్తిని బట్టి ఉన్నాను ప్రభా. ప్రభా, మరి నిజంగా దేవుని బిడ్డలను ప్రేమించడంలో ఎలాంటి సహోదరులు కూడా ఉన్నారా, ఎంతగా దేవుని బిడ్డలను ప్రేమించగలుగుతారా అని ఒక నిజమైన ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మంచి కుటుంబాన్ని మీరు మాకు సహోదరులుగా ఇచ్చావు నా ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. మేమందరము నీలో సమానులమై ఉన్నాము. ఓ ఏ ఒక్కరము కూడా ప్రభా మరి ఎక్కువ వారిగా లేము. ఓ ప్రభా, మీ యొక్క కృపలో, మీ కృప చేత మేము మరి రక్షించబడిన వారము, విమోచించబడిన వారు మా ప్రభా. బట్ నీ యొక్క మహిమను, నీ యొక్క కార్యాన్ని మరి మానవులమైన మాకు కాకుండా నీ యొక్క మహిమను నీకే చెందే విధంగా ప్రభా, నిన్నే ఆరాధించే విధంగా కార్యాలు జరిగించబడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. ఇంకా మరి మాతో ఉన్న సహోదరులు మరి రమేష్ గారు, సతీష్ గారు బట్టి వందనాలు. బిడ్డ నిజంగా ఇంటి దగ్గర ఎంతో పని భారాలు, కుటుంబ సమస్యలు, బిడ్డలతో మరి ఒంటరిగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా విడిచిపెట్టిన ప్రభా, మరి కేవలము నీ కొరకు నిలబడ్డారు మా ప్రభా. నిజంగా ఇలాంటి సహోదరులు చూస్తూ ఉంటే నాకు ఎంతగానో సంతోషం వస్తూ ఉంది. ఎలాంటి సహోదరులతో కలిసి మిమ్మల్ని ఆరాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం మా ప్రభా. వారిని కూడా ఇంకా బలపరచండి. మరి సహోదరు సాల్మన్ గారి కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి, ఇంకా సంఘాన్ని బలపరచండి. ఓ ప్రభా, మరి ఎత్తబొట్టకు ఎవరైతే సిద్ధపడుతున్నారో వారందరినీ కూడా మీ వాక్యముతో నింపండి. ఓ ప్రభా, మరి ఎవరైతే ఎత్తబొట్టకు సిద్ధపడుతున్నారో వారందరూ కూడా ఇప్పుడు మేము చెప్పుకున్నట్లుగా చేదు కూరలతో పస్కని భుజించే వారికి ఉంటే సహాయం దయచేయండి ప్రభా. ఓ మీ యొక్క వాక్య బయలుపాటును దయచేయండి. మా సహోదరులు ప్రార్థించిన రీతిగా ఓ నీతి అనే సిద్ధ మనసు, నీతి అనే దట్టిను పాదములనే సిద్ధ మనసును ఓ ప్రభ మరి అదేవిధంగా ప్రభ మరి అపవాదిని ఎదిరించేటక, తంత్రంలో ఎదిరించేటక చేతికరను మేము కలిగి ఉండి ఈ యొక్క యుద్ధంలో పాల్గొనడానికి మీరు సహాయం తెచ్చండి. ఇక్కడికి ఎక్కి రమ్ము అని స్వరానికి వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మేము ఆ ఎక్కి రమ్ము అని స్వరం వినబడినప్పుడు ఎత్తబడ్డానికి కావాల్సి ఉంటేక అలంకరణ మాకు దయచేయండి ప్రభు. స్తోత్రం. సోదరులందరినీ బలపరచండి. ఓ ప్రభు, మరి మేము మరలా కలుసుకునే వరకు మా యొక్క సోదరు ప్రశాంత్ బ్రదర్ని, మొన్నా బ్రదర్ని, సిస్టర్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రశాంత్ బ్రదర్ యొక్క నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. మరి సహోదరుడు ప్రభు మరి ఓ ప్రభు మరి ఆ యొక్క వాక్యంలో ఎదగడానికి తను చేస్తున్న పోరాటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఈ యొక్క అవకాశాన్ని సాతాను తీసుకొని బ్రదర్ని గరిబిల్ చేయడానికి వాడు చూస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఓ వాడు ఓడిపోతాడని వాడికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభు మరి సహోదరునికి మీ యొక్క వాక్యాన్ని ఇచ్చి, మీ రక్షణ కవచాన్ని ఇచ్చి, బిడ్డ చుట్టూ మీ యొక్క కాపుదలను ఇచ్చి మీరు నడిపించిన విధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మరి తల్లికి, అదేవిధంగా సహోదరునికి, ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఓ మరి ప్రశాంత్ బ్రదర్ నమ్మిన దేవుడి
నిజమైన దేవుడు గొప్ప సాక్ష్యాన్ని బట్టి కలిగి ఉంటుంది సాధించండి. ఎలాంటి అవమానం కలగకుండా కుటుంబానికి కానీ సంఘానికి కానీ దేవునికి కానీ ఎలాంటి అవమానం రాకుండా బిడ్డ ద్వారా మరింత మేము కలిగినట్టు మీరు సాధించండి. బిడ్డను బలపరచండి. అదేవిధంగా ఎవరి కాలంలో ఉన్నారు కాబట్టి ఎవరి జీవితాన్ని బట్టి ఓ ప్రభు ఎలాంటి తన యొక్క జీవితాన్ని మరి పాడు చేసుకోకుండా ఓ తన జీవితంలో ఎలాంటి మరి 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 వాక్యానికి వేరే కార్యాలను అనుమతించకుండా పరిశుద్ధంగా మరి తలంపులు కానీ క్రియలు కానీ ఉంటాయి మీరు సాధించండి. ఒకవేళ ప్రభు మీ చిత్తమైతే ఓ ప్రభ మరి ఎత్తబడే లోపు కనుక ప్రభ మీ యొక్క చిత్తమై ఉండి మీ యొక్క ఉద్దేశమై ఉండి మీ యొక్క నిర్ణయం ఏర్పాటు కింద ప్రభ ఓ సహోదరికి మంచి వాక్యానుసారమైన గుణవతి అయిన ఒక భార్యను మరి సహోదరికి అనుమతించండి. మరి ఉన్న బ్రదర్ కూడా మంచి గుణవతి అయిన భార్యను బట్టి మీరు అనుమతించండి. ఓ సిస్టర్ ఎంతగానో తల్లిగా ఆమె మరి బిడ్డలకు మరి వివాహం చేయడానికి ఆశపడుతుండగా ఈ యొక్క తొందరపాటులో ఎలాంటి మరి తొందరపాటు లేకుండా ఒక మంచి వాక్యానుసారమైన ఇస్సాకు ఏ విధంగా అయితే మంచి వాక్యాన్నదో ఉన్నట్టు రిబ్గాను ఎన్నుకున్నాడు ఆ విధంగా ఒక మంచి వధువుని ఎన్నుకోవడం కూడా మీరు సాధించండి. అప్పుడు ఒకవేళ మీ యొక్క రాకడ జరిగితే అవన్నీ విడిచిపెట్టి ఎత్తబడే కృపను కూడా వరదచ్చింది మా ప్రభావ. ఒకటి అప్పటి వరకు మీ కృప కాపుదల భద్రత కుటుంబం ఉంచండి. అదేవిధంగా మాతో కూడా మీరు ఉంచండి, సంఘంతో కూడా మీరు ఉంచండి, పెంచండి. మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నిండైన పరిశుద్ధాత్మ శక్తితో ప్రభావ ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించి మీరే మహిమగాంత ప్రభావం పొందుకోమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లు కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభు. ఆమె is coming very soon. Is coming very soon. Is coming very soon. Is coming very soon. నా ప్రణవ యెహోవాను సన్నతించుము. నా అందరికి సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రణవ యెహోవాను సన్నతించుము. నా పురుషుడు విమోచకుడైన క్రీస్తు బేణం చేసిన ఉపకారములో దేవుని మరువకు. ఆమె ఆమె ఆమె. ఓ మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రాణం యొక్క కృపా సమాధానం మనం ప్రత్యేకంగా మరి ఆహ్వానించి 2 దినాల పాటు దేవుని యొక్క వాక్యాలు వినడానికి మరి వేదిక ఉన్న కుటుంబమునకును సహోదరులకును అదేవిధంగా దూర ప్రాంతం నుంచి ఈ ఆరాధనలో పాల్గొన్న సహోదరులకును ఐక్యత పొందుకున్న దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న సహోదరులకును ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఆ స్వరాన్ని వినడానికి సిద్ధపడుతున్న సహోదరులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనం నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. అందరూ వందనాలు.